అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ బంగారు మావయ్య. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని విజిట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ఛానల్ని ఎంకరేజ్ చేసి బూస్ట్ చేస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. కథల్లో పార్ట్స్ ఎక్కడున్నాయని తిప్పి నాకే కమెంట్ పెడుతున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ రూపంలో నేను కథ అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ మీ దాకా చేరుకుంటుంది. అప్పుడు మీరు ఏ స్టోరీని మిస్ అవ్వరు. కాబట్టి ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మంచి కమెంట్ పెట్టండి, లైక్ పెట్టడం మర్చిపోకండి. మంచి మంచి కంటెంట్తో ఉన్న స్టోరీస్ చాలా ఉన్నాయి, మీరు విని ఆనందించండి. మీకు నచ్చిన కథల్ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవటం మర్చిపోకండి. ఈ స్టోరీ చాలా బాగుంటుంది. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? సుబ్బారావుది చాలా చిన్నపాటి ఉద్యోగం. ఎలాంటి స్థిరచరాస్తులు అంటూ అతనికి అర్ధనా పైసా కూడా లేవు. పైగా సుబ్బారావు చాలా మెతక మనిషి. చూడటానికి బాగుంటాడు సుబ్బారావు. సుబ్బారావుకి మంజరితో వివాహం జరిగింది. మంజరి చాలా డబ్బాస ఉన్న మనిషే. గొంతెమ్మ కోరికలు చాలా ఎక్కువ. ఆ చీరలు కావాలి, ఈ నగలు కావాలి, ఇంట్లో సోఫా సెట్లు కావాలి, మంచాలు కావాలి, రకానికో తిండి కావాలి, చెప్పులు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి అనే దానికి తోడు సుబ్బారావు తన కాలి కింద అణిగి మణిగి ఉండాలి. తన ముందు నోరెత్తకూడదు. కొంగుకి ఎలాగైతే కనుక తాళాలు గుత్తిని కట్టుకొని తిరుగుతారో అలా సుబ్బారావు నోరసలు ఎత్తనిచ్చేది కాదు. పెళ్ళైన కొత్తల్లోనే తన అందచందాలతోనైతేనేమి, తన అహంకారంతోనైతేనేమి, తన స్వార్థంతో అయితేనేమి సుబ్బారావుని కంప్లీట్గా నోరు మూయించేసిందే. మాటకు ముందు మాటకు వెనక సుబ్బారావుని నేను చస్తాననే బెదిరించి మరే అతనికి మాట రాకుండా చేసేసింది మంజరి. సుబ్బారావుకి నా అనేవాళ్ళు, చెప్పుకోదగ్గ వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. మంజరికి కూడా ఎవరూ లేరు. ఇక వీళ్ళిద్దరూ కలిసే సిటీకి వచ్చి సుబ్బారావు ఒక ఉద్యోగం వెతుక్కున్న తర్వాత కాపురం పెట్టుకున్నారు. చాలా చిన్నపాటి ఉద్యోగం. జీతం కట్టి బెట్టిగా ఇంట్లోకి వాళ్ళకి సరిపోవటమే అతి కష్టం. మంజరికి సుబ్బారావు 24 గంటలు తనతో పడకటింట్లోనే ఉండాలి. సుబ్బారావు పనికి వెళ్ళకూడదు. ఇంట్లో వంట పని సుబ్బారావే, ఇంటి పని సుబ్బారావే, బట్టలు ఉతకటం సుబ్బారావే. ఇక ఇల్లు ఉడవటం, తుడవటం, బూజులు దులపటం, పక్కలు దులపటం, దుప్పట్లు ఉతకటం, ప్రతి పని సుబ్బారావే చేస్తాడు. మంజరికి తలకి నూనె పెట్టడం, మసాజ్ చేయటం, మంజరికి స్నానం చేయించడం, ఆ తర్వాత తలకి సాంబ్రాణి వేయటం, మంజరి కాళ్ళు ఒత్తటం, మంజరి సేవలు కూడా సుబ్బారావే చేసుకోవాలి. తెల్లవారుజామునే నిద్రలేస్తాడు సుబ్బారావు. మంజరి దగ్గరికి లాక్కుంటుంది, నువ్వు వెళ్ళటానికి వీల్లేదని. కాస్త ఆగు మంజరి అని ఆమె కోరిక తీర్చి ఆ తర్వాత బయటకు వస్తాడు. ముందు తలారా స్నానం చేసుకుని ఆ తర్వాత ఇల్లు గుమ్మాలు ఊడ్చుకుని ముగ్గు పెట్టుకుంటాడు. పెట్టుకున్న తర్వాత ఇల్లంతా ఊడ్చి తడిగుడ్డ పెట్టి తులసి దగ్గర దీపం పెట్టి ఇంట్లో దేవుడి గూట్లో దీపం పెట్టుకొని ఆ తర్వాత పొయ్యి వెలిగించుకొని భార్యకి బెడ్ కాఫీ పెట్టుకొని తన వడికి కాసిని నీళ్లు కలుపుకొని అందులో ఒక కప్పుడు కాఫీ కడుపులో పోసుకొని ఆ తర్వాత వెంటనే వేడివేడిగా టిఫిన్ వెయ్యాలి. వేసి పెళ్ళానికి 2 రకాల చట్నీలు చేయాలి. ఈలోపు వేడి నీళ్లు కాచి పెళ్ళానికి బాత్రూంలోకి తోడి పెళ్ళాన్ని టాయిలెట్లో కాలకృత్యాలు తీర్చుకోవటానికి నీళ్లు పెట్టి వెళ్ళి నువ్వు ఆ పని ముగించుకొని రమ్మనమని వచ్చేసరికి ఆయన భార్యకి తలకి నూనె పట్టించి ఉంచాలి. ఆ తర్వాత భార్యకి ఆయనే దగ్గరుండి స్నానం చేయించుకొని తీసుకొచ్చి బట్టలు కట్టి పౌడర్ అది పులిమి అలంకరించి జడేసి తల్లో పూలు పెట్టి కూర్చోబెట్టి టిఫిన్ తినిపించాలి. టిఫిన్ తిన్న తర్వాత భార్య పళ్ళరసం తాగుద్ది. ఆయనేమీ తీసుకోడు. ఆయన 2 ఇడ్లీ కానీ 2 దోశ కానీ తింటాడు. పెళ్ళానికి మాత్రం కడుపు నిండా 2 రకాల టిఫిన్లు చేసి చట్నీలు పొడులతో పెట్టాలి. అయిపోయిన తర్వాత భార్యని విశ్రాంతి తీసుకోమనమని అలా భార్య కోసమని వచ్చి రాగానే ఇన్స్టాల్మెంట్లో టీవీ కొనేసింది మంజరే. ఆ టీవీ ముందర ఫ్యాన్ పెట్టి కూర్చోబెట్టి గబగబా వెళ్ళి ఒక రోటి పచ్చడి, ఒక వేపుడు, దాంతోపాటు
ఒక నాన్ వెజ్ భార్య వరకు వండుతాడు, ఒక రసం కానీ ఏదైనా పెడతాడు, అన్నం వండేస్తాడు, గబగబా ఆయనకి బాక్స్ కట్టుకోవాలి, టకటక. ఆ తర్వాత పెళ్ళానికి అన్నీ సర్దాలి, భార్యకి పెరుగు, ఆయనకి మజ్జిగ, ఇవన్నీ సర్దేసుకుని ఆ తర్వాత భార్య మధ్యలో తినటానికి తినుబండారాలు ఒక బాక్సులో పెట్టి లడ్డు కారపూసలు లాంటివి అలాంటివి పెట్టి భార్య కోసం అని చెప్పి మళ్ళీ ఆయనే కాఫీ తాగుద్ది కాబట్టి కాఫీ కలిపి ఆ కాఫీ వేడి చేసుకోమనమని ఆ పక్కన పెట్టి భార్య కోసం ఇంకొక విడత పళ్ళ రసం తీసి పళ్ళు కట్ చేసి వేటికై అక్కడ పెట్టి జాగ్రత్త చెప్పి భార్య కౌగిలించుకుందో ఆయన ఆ రోజు బుక్ అయిపోయాడన్నమాట. ఇక ఆయన వెళ్ళటానికి లేదు. అలా కాకుండా ఆమెని ముద్దు మురిపాలలో ముంచి ఆమెని దగ్గరికి తీసుకొని నేను చాలా త్వరగా వస్తానని 100 హామీలు ఇచ్చి వచ్చేటప్పుడు అయితా ఈతా అని పెళ్ళాన్ని చెప్తే ఆ లిస్ట్ అంతా రాసుకుని ఆ తర్వాత సుబ్బారావు సైకిల్ తొక్కుకుంటూ బస్ ఛార్జీ రైలు ఛార్జీ కూడా పెట్టుకోలేని సుబ్బారావు సెకండ్ హ్యాండ్ సైకిల్ మీద అలా ఫ్యాక్టరీకి వెళ్తాడు. అక్కడ ఒళ్ళు పులిసిపోయిందాక కష్టపడి చాకిరీ చేసి 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 సాయంకాలం వచ్చేటప్పుడు పెళ్ళానికి ఖచ్చితంగా పూలు తీసుకోవాలి, పెళ్ళాం చెప్పిని కొనుక్కు రావాలి, వచ్చి రాగానే అవి తినమని పెళ్ళానికి ఇచ్చి ఈలోపు మళ్ళీ ఇంట్లో ఆయన స్నానం చేసి స్నాక్స్ వేయాలి, పెళ్ళాం కోసం టీ పెట్టివ్వాలి, ఆ తర్వాత వెంటనే పడకటింట్లోకి లాక్కెళ్ళుద్ది. అయిపోయాక మళ్ళీ ఆయన స్నానం చేసి పెళ్ళానికి స్నానం చేయించి మళ్ళీ ఆయన దేవుడి దగ్గర దీపం పెట్టుకొని ఆ తర్వాత రాత్రి భోజనాలకి నడుము ఉంచుతాడు. ఆ తర్వాత ఇక అంట్లన్నీ తోముకొని రాత్రికే బట్టలు ఉతికేసి ఆరపెట్టేసుకొని ఆ తర్వాత వెళ్ళి పెళ్ళాం మళ్ళీ ముద్దు మురిపాల్లో ముంచేయటానికి పిలుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ గదిలోకి వెళ్ళాలి. చుట్టుపక్కల ఆడోళ్ళు ఓసమ్మ తల్లో ఏడన్నా ఉందమ్మా ఎంత సాగుబాటు, ఏడన్నా ఉందమ్మా ఎంత వింత, మనకి పెళ్ళిళ్ళైన మనకి మొగుడున్నాడు, మనము కాపురాలు ఎలగబెడుతున్నాం కానీ ఒంట్లో బాగోనప్పుడు అన్ని గంజినీళ్ళు కాసిపోయిండ్రా మొగుళ్ళారా అంటేనే అబ్బో మా అత్త నా కొడుక్కి నేను ఆడింగోడు అనుకుంటున్నావా, నా కొడుకేమన్నా చవట అనుకుంటున్నావా, వాజం అనుకుంటున్నావా, నా కొడుకేమన్నా ఇజ్రాగాడు అనుకుంటున్నావా, ఇంటి పని చేయటానికి వంట పని చేయటానికి అంటదొదినా తెలుసా, ఈవిడికి సాగినట్టు మనకెక్కడ సాగుద్దమ్మా, నేను ఒకవైపున ఇంటి పని చేసుకోవాలి, వంట పని చేసుకోవాలి, మొగుడుతో సంసారం వెలగబెట్టాలి, పిల్లల్ని చూసుకోవాలి, మిషన్ కుట్టి 4 రాళ్ళు వెనకేసుకోవాలనేది ఒక అమ్మ గోల. ఇంకొక అమ్మ నేను అన్నీ చేసుకొని ఉద్యోగానికి వెళ్ళాలి, ఇంకొక అమ్మ నేను అత్తామామను చూడాలి, ఇంకొక అమ్మ ఇంకా ఆడపడుచులు మరుదుల బాధ్యతలు మా మీదే ఉన్నాయి, ఇంకొక అమ్మ మాది ఉమ్మడి సంసారమాయా, అత్త చెప్పినట్టు తినాలి, అత్త తంతే పడాలి, కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి, డోలొచ్చి మద్దలతో మొరపెట్టుకుందని అందరికి అలా సాగుద్దమ్మా అని చెప్పుకునేవాళ్ళు. ఇంత దాంట్లో మంజరి ఎవరిని లెక్క చేయదు, ఎవరితోనూ మాట్లాడదు. సుబ్బారావు ఓపెన్గా బయట కూర్చునే ఆవిడ కాళ్ళు ఒత్తాలి. అలాంటి విషయాల్లో ఏ ఢోకా ఉండదు. అందరూ బుగ్గలు నొక్కుంటున్నా ఎవత్తి ఏమనుకుంటే నాకెందుకు, మంజరి దాకా ఎవరైనా వచ్చి ఏదన్నా మాట్లాడారో వాళ్ళ ఆడోళ్ళు అనే విషయం కూడా మర్చిపోయి మంజరి మాట్లాడే మాటలకి వాళ్ళు మంజరి నోట్లో నోరు పెట్టలేక అసలు నోరు కూడా ఎత్తరు. ఇళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇది కామన్ థింగ్ అయిపోయింది. ఇక ఇంతోటి దాంట్లో మంజరి గర్భవతి అయ్యింది. వాళ్ళ స్తోమతకి వాళ్ళ స్థితిగతులకి వాళ్ళు ఒక్కళ్ళని కంటే పెంచుకోవటమే చాలా కష్టమైన విషయం. అలాంటిదే మంజరి గర్భవతి అయితే సుబ్బారావే వేవిళ్ళకి వాంతులు ఎత్తిపోయటం దగ్గర నుంచి మంజరి కాళ్ళకి నూనె రాయటం దాకా ఆయనకు అలవాటే కాబట్టి నోరెత్తడు కాబట్టి ఒక మాట అంటం ఎరగని మానవుడు. ఇక దెబ్బ కొట్టడం అంటే అది కల్లో విషయమే కాబట్టి అటు సూర్యుడు ఇటు పొడుస్తాడు కాబట్టి సుబ్బారావే సేవ చేసుకున్నాడు. మంజరికి నెలలు నిండా ఆసుపత్రి తీసుకెళ్ళి పురుడు పోసుకున్నాడు. మగపిల్లాడు పుట్టాడు. బంగారు బొమ్మలా ఉన్నాడు పిల్లాడు. చక్కగా ఉన్నాడు. ఇక చాలు మన స్థితికి స్తోమతకి మంజు ఆపరేషన్ చేయించేసుకుంటావా, నేను చేయించుకోనా అంటే పిల్లాడి పేరు సాకేత్ అని పెట్టుకుందాం, ఆ రాముడంతా గొప్పవాడు అవ్వాలి వేడు అన్నాడు ఆయన. ఆ మాటకి ఇహ నువ్వు మోస్తావా, నాకు దేవుడిచ్చినంత మందిని కందామని నేను అనుకుంటున్నాను. నువ్వు మగాడివి కాదా ఏంట్రా, నీకు మగతనం లేదా, పెళ్ళాన్ని సుఖపెట్టడం రాదా, కడుపు చేయటం రాదా, అయినా నేనెంతమంది
పిల్లల కనాలో చెప్పడానికి నువ్వెవడవే? మూసుకొని పడగదిలోకి వచ్చి నీ పని నువ్వు చెయ్యి. నువ్విచ్చే ఒక వీర్య కణానికి నువ్విచ్చే దీనికే అంతిదైపోతే నెలలు మోసుకనే నా సంగతి ఏంటి? నువ్వు గర్భవతిగా ఉన్నప్పుడు ఏమైనా నన్ను వదులుతున్నావా? మరి నిన్న అలా వదల్లేదు కాబట్టే నాకు ఇంత తేలిగ్గా కాన్పోయిందే. లేదంటే గనక నువ్వు పెడతావు మరి లక్షలు పెద్ద ఆసుపత్రుల్లో చేర్చే. నువ్వు నీ అలగా బుద్ధులు, అలగా వెధవ, కూటికి గతి లేని నీలాంటి ఎదవల్ని చేసుకుంటే ఇలాగే ఉంటాయి బ్రతుకులు. నా స్తోమత స్థితిగతి నీకు తెలియదుగా మరి. నేను అబద్ధాలు చెప్పి నిన్ను చేసుకున్నానుగా మరి. అదే నేను చేసిన తప్పు. కాబట్టే నాకు నచ్చినంత మందిని, నేను మెచ్చినంత మందిని కంటానంటున్నాను. మూసుకొని కడుపు చేయటానికి కూడా నొప్పేనా నీకు? కాదంటే చెప్పు, ఎవరినన్నా పిలిచి చేయించుకుంటాను. వద్దు, నీ నోట్లోంచి అలాంటి మాటలు మాట్లాడుకో, వినటానికి చాలా అసభ్యంగా ఉన్నాయి అన్నాడు ఆయన. హాస్పిటల్లో నర్సులు డాక్టర్లు కూడా విస్తుపోయి ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత ఒక్కొక్కళ్ళకి రెండు సంవత్సరాల గ్యాపులతో మంజరి పిల్లల్ని కంటం మొదలుపెట్టింది. సాకేత్ తర్వాత భరత్ తర్వాత అభిరామి తర్వాత దీప తర్వాత రూప తర్వాత వరుణ్ తర్వాత అరుణ్ తర్వాత చరణ్ పుట్టేసరికి సాకేత్ 10th క్లాస్కి వచ్చాడు. ఇక అప్పటి వరకు కంటూనే ఉంది. సుబ్బారావు మనిషి ఇన్ని సంవత్సరాల్లో బాగా కుంగిపోయాడు. మానసికంగానే కాదు, శారీరకంగానూ కుంగిపోయాడు. ఇంటిడి చాకిరి ఒకవైపున ఆయన చేసుకురావాలి. దానికి తోడు పాపం పిల్లలకి తిండని గుడ్డని అవి చూడటం ఆయన తరం అయ్యేది కాదు. ఒకవైపున ఫ్యాక్టరీలో నానా గొడ్డు చాకిరీ చేసి అయిపోయాక లెక్కలు రాయటానికి వెళ్ళి నానా చాకిరీ చేసి మనిషి కంటి చూపు తగ్గిపోయింది. రోగాలు కమ్మేసినాయి. ఆసుపత్రికి వెళ్ళి చూపించుకునే స్తోమత స్థితిగతులు లేవు. ధర్మాసుపత్రికి వెళ్ళి అయ్యో వాళ్ళు ఇచ్చిన మందులు తెచ్చేసుకుంటే అవి పనిచేసింది సచ్చింది లేదు. ఇంత దాంట్లో పిల్ల అభిరామి కాస్త ఎదిగొచ్చేసరికి 5-6 ఏళ్ల పిల్ల అయిన దగ్గర నుంచి పిల్లతో కాళ్ళు తెచ్చుకోవటం, పిల్లతో ఇంటి పని వంట పని చేయించేది మంజరే. పిల్లలు బంగారు కొండలు. ముందు ముఖ్యంగా సాకేత్, భరత్, అభిరామి అయితే కాస్త పెద్ద పిల్లలు కాబట్టి తండ్రి కష్టం సుఖం అర్థం చేసుకునేవాళ్ళు. చిన్నపిల్లలు మరీ చిన్నవాళ్ళు. వాళ్ళకి ఆయన ఏం చెప్పినా ఆయన గోడు ఏమర్థం చేసుకోగలుగుతారు వాళ్ళు. ఇలా కాలం గడుస్తూ ఉండగా పెద్ద పిల్లాడు గవర్నమెంట్ స్కూలే అయినా కూడా బ్రహ్మాండంగా చదివి మొత్తానికి వాడి 10th క్లాసు కంప్లీట్ అయిపోయింది. ఆయన ఆనందపడ్డాడు. ఎలాగోలా గవర్నమెంట్ కాలేజీలైనా పిల్లలకి డిగ్రీల దాకా చెప్పిస్తే కనీసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆధారపడి బ్రతుకుతారని చిన్నప్పటి నుంచి పిల్లలకి సద్బుద్ధులు నేర్పిస్తూ తల్లిలా కాకూడదని ఆడపిల్లకు కానీ మగపిల్లలకు కానీ ఆయన ఆడపిల్లకి చక్కగా ఇంటి పని వంట పని అంతా నేర్పించాడు. దానికి తోడు మగపిల్లల్ని దగ్గరికి తీసుకొని మగపిల్లల్ని మంచి బుద్ధులతో ఉండాలని, బాధ్యతలు నేర్చుకోవాలని, ఆడవాళ్లకు విలువ గౌరవాలు ఇవ్వాలని ఎంతో సద్బుద్ధులు చెప్పుకున్నాడు. పెద్ద కొడుక్కి రెండో కొడుక్కే. మీరే మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళకే అన్నీ మంచిగా చెప్పి పెంచాలమ్మా అని చెప్పేవాడు. మనిషి ఎముకలు గూడైపోయాడు సుబ్బారావు. ఓపిక కూడా లేదా ఆయన ఒంట్లో. కళ్ళు తిరిగి పడిపోవటం మొదలుపెట్టాడు. ఈ మధ్య జీవిత నౌకని ఇది అలిసిపోతున్నానర్రా అనేవాడు పిల్లలతో. ఎందుకు నాన్న ఇంతమందిని కంటాం అని అడిగితే కొన్ని మన చేతుల్లో ఉండవులే నాన్న అనేవాడు. అంతా దాంట్లో ఆయన విరక్తి కలిగిపోయి విసిగేసిపోయి జీవితం చావన్నా వస్తే బాగుండు నాకు, మీరన్నా సుఖపడతారు నాన్న అంటే ఏం మాటలు నాన్న అవే అని పిల్లలు ఆయన్ని కౌగిలించుకొని ఏడ్చేవాళ్ళు. ఇక అంతా దాంట్లో ఒక రోజున సుబ్బారావు ఫ్యాక్టరీకి వెళ్ళాడు. తిరిగి వచ్చేటప్పుడు ఒకటే గాలి వర్షం. డాక్టర్లు ఇచ్చిన సోడా బుడ్డి కళ్ళద్దాల మీద వర్షం చినుకులు పడటమో ఏమో ఆయనకి నీరసంగా ఉంది. దాంతో మనిషి బీపీలు షుగర్లు అలసరలు దానికి తోడు పిడికెడు మెతుకులు తినే రాత లేదో, తినే స్తోమత లేదో.
కంటి చూపు తగ్గిపోయింది, ఆరోగ్యం బాగలేదు. దాంతో ఏదో నీరసంగా అనిపించి ఏమరపాట్లో సైకిల్ ఎటు తొక్కుతున్నాడో తెలియక మహానుభావుడు ఎదురుగా వచ్చే లారీకి అడ్డెళ్ళిపోయాడు. దాంతో భగవంతుడు ఆయన్ని తన దగ్గరికి పిలిచేసుకున్నాడు. సుబ్బారావు శవాన్ని తీసుకొచ్చి అప్పచెప్పిన లారీ వాళ్ళు మా తప్పేమీ లేదని, నీ మొగుడే రాంగు రూట్లో వచ్చాడని, అయినప్పటికీ పిల్లల గల్ల తల్లివనే, కాబట్టి ఈ 50,000 ఉంచమని మంజరి చేతిలో పెట్టి సుబ్బారావు కాటి ఖర్చులకు 10,000 విడిగా చేతిలో పెట్టి పూలదండేసి తెల్లగుడ్డ కప్పి దండం పెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. దాంతో ఇక మంజరి చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడాను ఆయన పోయాడు, ఇప్పుడు ఈ పిల్లల పరిస్థితి ఏంటి అసలు, ఇది పెద్ద పనికి మాలిందే, మరి పిల్లల గతి ఏం కావాలి దేవుడా నాయన తండ్రి అనుకోవటం మొదలుపెట్టారు. ఇక సుబ్బారావు అంత్యక్రియలు జరిగిపోయినాయి. ఆ తర్వాత పిల్లలందరూ ఒక దగ్గర కూర్చుంటే పిల్ల అభిరామి చాలా చాలా మంచిదే. పెద్ద అబ్బాయి రెండో అబ్బాయి కలిసి పిల్లతో ఎలాగోలాగా అమ్మ మా డిగ్రీలు అయ్యిందాకా ఏదో ఒక ఉద్యోగం చేసో కూలో నాలో చేసో ఏ మిషన్ కుట్టో మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మల్లాగా ఏ వంట పని చేసో ఇంటి పని చేసో 4 రూపాయలు సంపాదిస్తే అభి ఆ తర్వాత మనం ఒక్కొక్కళ్ళం డిగ్రీలు అయిపోగానే ఉద్యోగాలు చూసుకుందాం, ఆ తర్వాత మిగతా చెల్లెళ్ళు తమ్ముళ్ళ బాధ్యతలు అయిపోయిందాకా నీకు పెళ్లి చేసి ఒక ఇంటికి పంపించిందాకా మేము పెళ్ళిళ్ళు చేసుకోము అని చెప్పారు అన్నలు. పిల్ల ముందైతే మనం బాగా చదువుకోవాలి, నాన్న ఎప్పుడు అదేగా అన్న చెప్పేవాడు అని పిల్లలు ఇలా చెప్పుకుంటూ ఉండగా సుబ్బారావు చావు మీద వచ్చిన డబ్బులతో ఒక 3 నెలల కాలం గడిపింది మంజరే. అయిపోయిన తర్వాత అమ్మ ఉందలే చూసుకుంటుందిలే అని పెద్ద పిల్లాడు నేను ఇంటర్లో జాయిన్ అవ్వనా అమ్మ అంటే ఈ సంవత్సరానికి ఏమీ వద్దులే, మీ నాన్న పొయ్యున్నాడుగా వచ్చే సంవత్సరం చూసుకోవచ్చులే అని చెప్పింది. దాంతో సరే తల్లి చెప్పింది, రూపాయి ఒకవేళ ఇబ్బందిగా ఉందేమో, ఎంత గవర్నమెంట్ కాలేజీ అయినా కాస్త ఫీజు అన్నా అవుద్ది కదా, మన స్తోమత ఇప్పుడు అంత కట్టేంత లేదని పెద్ద పిల్లాడు వినేశాడా మాట. ఆ తర్వాత వేడినీళ్ళకి చన్నీళ్లు తోడని పెద్ద పిల్లాడు రెండో పిల్లాడు పొద్దున్నే న్యూస్ పేపర్లో పాల ప్యాకెట్లు వేయటానికి వెళ్ళొస్తామని, చెల్లెలు నేను రానా అన్నయ్య అంటే చర్చ వద్దమ్మా అనే అభిరామిని రావద్దని వాళ్ళిద్దరూ వెళ్ళొచ్చి ఆ 4 రూపాయలు తెచ్చి పిల్లలు ఒక పిల్లాడు ఇంటద్దె కడితే ఒక పిల్లాడు ఇంట్లోకి వాడమ్మా అని రేషన్ బియ్యానికి వాటికి వీటికి ఉంటాయని చెల్లెలి చేతిలో పెట్టేవాళ్ళు. అయితే ఇంత దాంట్లో మంజరికి మగాడి మీద మనసు పోయిందే, తనువు కోరికలతో దహించుకుపోవటం మొదలైందే, విరహతాపంతో ఉండలేకపోయిందే, సుబ్బారావు పోయిన విషయాన్ని జీర్ణించుకోలేకపోయిందే. ఒకవైపు కోరికలు, మరొక వైపు ఆశ, మరొక వైపు డబ్బు మీద మోజు. చుట్టుపక్కల ఆడవాళ్ళందరూ తలనిండా పువ్వులు పెట్టుకొని బొట్టు గాజులు పెట్టుకొని వాళ్ళందరూ మొగుళ్ళతో బళ్ళ మీద వాళ్ళు వెళ్ళటం చూసి తనకు ఆ సంతోషం సుఖం లేదనే దిగులు, పక్కింట్లో నుంచి నీచు వాసనలు వస్తుంటే తిండి కన్నా గతి లేకుండా పోయిందే అనే రోజు కూతురు వండే ఆ రేషన్ బియ్యం అన్నం, దాంతో పిల్ల ఏదో ఒక పచ్చడో కూర వండుతుంటే అది చాలా అనిపించాల. దాంతో పక్కింటి ఆవిడ దగ్గరికి వెళ్ళి చేతిలో రూపాయి లేకుండా పోయింది వదిన అంటే, నాకు తెలిసిన ఒకడున్నాడు అతని దగ్గరికి తీసుకెళ్ళి వడ్డీకి డబ్బులు ఇస్తాడేమో, మరి నువ్వే అడిగి తెచ్చుకుందో కానీ రామంజిరి అని తీసుకెళ్ళింది ఆ పక్కింటిది. దాంతో కామేశం దగ్గరికి వెళ్ళింది మంజరి. అలా వెళ్ళిన మంజరిని కింద నుంచి పైకి చూసే ఆకలితో కోరికతో ఉన్న కామేశం అసలే కామేశానికి ఆడవాళ్ల పిచ్చే. దాంతో ఏం తాకట్టు పెడతావు అన్నాడు డబుల్ మీనింగ్లో. దాంతో నా దగ్గర తాకట్టు పెట్టడానికి ఏముంది, నన్ను నేనే తాకట్టు పెడుతున్నాననుకో, ఏమీ లేదు నా దగ్గర, ఏదో ఒక విధంగా నీ డబ్బులు నీకు వడ్డీతో సహా నేనే ఎలాగోలాగా ఇస్తాను, ముందైతే డబ్బులు కాస్త అవసరం ఇవ్వవా అని అడిగింది. అలా 1 సారి 2 సార్లు 3 సార్లు మంజరి వెళ్ళినప్పుడల్లా కాదనకుండా మంజరి చేత ఇక నోట్ల మీద సంతకం పెట్టించుకొని 10 రూపాయల వడ్డీ 20 రూపాయల వడ్డీ అన్నా మంజరి కాదంటలేదని చెప్పి వెళ్ళినప్పుడు
వెళ్ళినప్పుడల్లా ట్రిప్పుకో 10,000 చొప్పున అలా 1,00,000 రూపాయలు 10 సార్ల్లో ఇచ్చుకొచ్చాడు కామేశం. ఆ డబ్బులు తీసుకొచ్చే వర్క్ శారీస్ కొనుక్కొని, గాజులు కొనుక్కొని, తలనిండా పువ్వులు పెట్టుకొని, పట్టీలు పెట్టుకొని నచ్చిన తిండి తింటూ ఉండేది మంజరే. ఇలా 10 సార్లు అయిపోయిన తర్వాత ఒకరోజు కామేశం డైరెక్ట్గా మంజరి వాళ్ళ ఇంట్లో పిల్లలు స్కూళ్ళకు వెళ్ళినప్పుడు మంజరి వాళ్ళ ఇంటికే వచ్చాడు. నా డబ్బు 5 నయా పైసలతో సహా కావాలి, నాకు కష్టంగానే ఉంది. మరి ఇంట్లో చూస్తేనేమో నా పెళ్ళానికి ఆరోగ్యం బాగలేదు, నా అవసరాలు నాకు ఉంటాయి కదా, మరి నువ్వు ఆ డబ్బులు నీ దగ్గరే ఉంచుకుంటే వడ్డీలు పెరిగిపోతున్నాయి, ఏం చేద్దాం అనుకుంటున్నావు అనేసరికి నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు. బయట ఏ ఉద్యోగాలకి వెళ్ళే అలవాటు నాకు లేదు. ఏదో ఒక విధంగా నీ డబ్బులు నీకు ఇచ్చే ఏర్పాటు చేస్తాను, అయితే ఒక పని చేయి అన్నాడు కామేశం. ఏంటి అంది మంజరే. అనేసరికి వెళ్ళి వీధి తలుపేసి వచ్చి మంజరిని గట్టిగా కౌగిలించుకున్నాడు. నీ మొగుడు ఎటూ లేడు, నా పెళ్ళాం ఎటూ రోగిష్టిది, మంచంలో ఉందే, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. అలాగనే నువ్వంటే నాకు తీరని మోజు, నీ అందం చూస్తే పిచ్చెక్కిపోతోంది నాకు. అసలు ఆ దేవుడు అప్సరసనైన నిన్ను భూమి మీదకి నా కోసమే పంపించాడా అన్నట్టుంటావు నువ్వు. 8 మంది పిల్లల్ని కన్నా సరే అసలు ఏమాత్రం కూడా నీ బిగుతులు అందచందాలు తగ్గిందే లేదు. నీకు మొగుడు లేడు, మగాడి అవసరం ఉందే, నీకెందుకు కోరికలు ఆశలు చంపుకోవాల్సినంత అవసరం ఏమొచ్చిందే? కాబట్టి నేను నీ కుటుంబాన్ని చూస్తా, నువ్వు తీసుకున్న అప్పు మాఫీ చేస్తా, దానికి తోడు నీకు కావలసిన సుఖాన్ని, నేను పడక సుఖాన్ని నీ ఇంటికే వచ్చి నీకిస్తా, దానికి తోడు నీకు కావలసిన బట్టలు, నీకు కావలసిన తిండి ఇప్పించే పూచి నాదే, కాదనకు అని గట్టిగా పట్టుకున్నాడు. మంజరి కూడా అతన్ని కాదనలేకపోయింది, గట్టిగా కౌగిలించుకుంది. అలా పిల్లలు వచ్చేంత వరకు పొద్దున 10ంటికి వస్తే కామేశం సాయంకాలం 3 గంటల వరకు ఇద్దరు శారీరకంగా కలిశారు. మంజరి వెళ్ళేటప్పుడు కామేశాన్ని వెళ్ళనివ్వలేదు, గట్టిగా పట్టుకుంది. కామేశానికి అర్థమైంది మంజరికి కాస్త మగవాళ్ళ ధ్యాస ఎక్కువ అని. దాంతో దాన్నే బలహీనంగా తీసుకున్నాడు. నిన్ను బయటికి తీసుకెళ్ళలేను, ఈ విషయం 3వ కంటికి తెలియనివ్వలేను, కాబట్టి నేనే మీ ఇంటికి వస్తాను. ఇహ నుంచి నీ పిల్లలకి నేనే తండ్రిలా ఉంటాను, నీకు తాళి కట్టను మొగుడుగా ఉంటాను అని మళ్ళీ ఆమెతో కలిసి ఆ తరువాత ఆమెకి ఒక 500 చేతిలో పెట్టి ఏవైనా తెప్పించుకొని వాడుకో, బలంగా ఉండు, అందంగా ఉండు, నీకు నేను మళ్ళీ చెప్తున్నాను, నేను వచ్చేపాటికి సిద్ధంగా ఉండాలి, అర్థమైందా? రేపు చీరలు తెస్తాను వచ్చేటప్పుడు అని చెప్పి ఇక ముద్దులు పెట్టుకొని వెళ్ళిపోయాడు కామేశం. ఆ తర్వాత మంజరి ఆ రాత్రంతా అలా ఊహల్లో తేలిపోతూ అసలు మైమరిచిపోయింది. సుబ్బారావు జ్ఞాపకాల్ని తుడిచేసిందే. హాల్లో ఉన్న సుబ్బారావు ఫోటోని పిల్లలు రాగానే తీసేయమని చెప్పింది. ఎందుకమ్మా అని అడిగింది అభిరామి. తీసేయమంటున్నానా నేను? నాకు పదే మీ నాన్న ఎదురుగా ఉంటే ఇబ్బందిగా ఉంది, పదే గుర్తొస్తున్నాడు, తీసేసి లోపల పెట్టు అంటే పిల్లలు పక్క గదిలో పెట్టుకుంటాం లేమ్మా మా గదిలో అని తీసుకెళ్ళి ఆ గదిలో పెట్టుకొని తండ్రి ఫోటో ముందు రోజు దీపం పెట్టి పిల్లలు పువ్వులు పెట్టుకోవటం అలవాటు వాళ్ళకే. ఇలా కొంతకాలం పాటు వీళ్ళ రహస్యమైనటువంటి ఎఫ్ఐఆర్ కొన్నాళ్ల పాటు నడిచిందే. ఆ తర్వాత రోజు కామేశం వెళ్ళింటికి రావటం, కామేశం ఓపెన్గానే నైట్ 9కి వచ్చేవాడు. పిల్లలు ఆ టయానికి ఒక్కోసారి లేచే ఉండేవాళ్ళు. వస్తూ అమ్మకు పువ్వులు తేవటం, గదిలోకి వెళ్ళటం, ఇద్దరు ముద్దు మురిపాల్లో మునిగిపోవటం, ఆయన మీ తండ్రి లాంటి వాడంటాం, ఆయన్ని పెదనాన్న అని పిలవండని అమ్మ చెప్పటం. ఆ తర్వాత ఇక వచ్చిన కామేశం పిల్లల్ని ఏదో అజమాయిషీ చేయటం, వాళ్ళ మీద దాష్టికాలు చేయటం, చిన్నపిల్లలతో కాళ్ళు ఎత్తించుకోవటం, తల పట్టించుకోవటం, ఒళ్ళు పట్టించుకోవటం, ఇదంతా చూస్తూ కూడా మంజరి ఏమీ అనకపోవటం, కాళ్ళ కొబ్బరి నూనె రాయండి అంటాం, మగపిల్లల్ని ఎవరైనా భుజాలొత్తండ్రా అంటాం, ఇక్కడే స్నానం చేయటం, ఇక్కడే భోజనం చేయటం, అమ్మని వాళ్ళ ఎదురుగానే చీర పట్టుకొని లాగేసేయటం, అమ్మ అతను కలిసి స్నానాలు చేయటం, ఆ తర్వాత పిల్లల్ని వెళ్ళి డాబా మీద పడుకోండి అని చెప్పటం, ఇవన్నీ చూడటంతో ఒకరోజు పిల్లలకు అనుమానం వచ్చి
చిన్నపిల్లల్ని పైన పడుకోబెట్టి ముగ్గురు పిల్లలు కిందకి దిగొస్తే అక్కను అన్నయ్యలు లేరేంటనే భయంతో వీళ్ళేమైపోయారా అని మిగతా పిల్లలు కూడా ఒకళ్ళనొకళ్ళు పట్టుకొని రైలు పెట్లు వచ్చినట్టు కిందకొచ్చి పిల్లలు 8 మంది కలిసి అక్కడ మంజరి కామేశం కలిసి పడగదిలో ఉండటం, వీళ్ళు శృంగారంలో తేలిపోవటం చూసే ఇక మగపిల్లలిద్దరూ కలిసి కామేశాన్ని పట్టుకొని చితకబాది వదిలిపెట్టారు. దాంతో మంజరి పిల్లలిద్దరి మీద చేయి చేసుకొని అభిరామిని వెనక్కి తోసేసి, ఏం చండాల పనులమ్మా ఇవి, నువ్వు ఏం పనులు ఇవి అసభ్యంగా, నా స్నేహితులు వాళ్ళకు కూడా ఎంతోమందికి నా స్నేహితురాలు వాళ్ళ నాన్నగారు పోయారు, అది నాకన్నా చిన్నప్పుడే పోయారు, వాళ్ళ అమ్మగారు ఇలాగే చేస్తున్నారా, ఆవిడ ట్యూషన్లు చెప్తున్నారు, మిషన్ కుడుతున్నారు, పచ్చళ్ళు పిండి వంటలు అమ్ముతున్నారు, ఎంతో కష్టపడి బ్రతుకుని తీసుకొస్తున్నారు, నా స్నేహితులకి ఎంతోమందికి నాన్నలు జబ్బులు వచ్చిపోయారు, యాక్సిడెంటుల్లో పోయారు, వాళ్ళ అమ్మలు కూలి పనులు చేసి వంట పనులు చేసి పాచి పనులు చేసి పిల్లల్ని పోషించుకుంటున్నారు, ఎందుకమ్మా నువ్వు ఇంతకు దిగజారిపోయావో, ఏం చేయటానికి ఇంత హీనంగా తయారయ్యావు నువ్వు, అసలు ఎవడు వీడు మన ఇంటికి రావటం ఏంటి, ఈ పడగదుల్లోకి వెళ్ళటం ఏంటి, మనకి పెద్ద మనిషి అయిన చెల్లెలుంది, వెనకమాల ఆడపిల్లలున్నారు, నీకు అది తెలుస్తుందా అని పిల్లలు ఎదురు తిరిగిపోయారు. దాంతో మంజరే ఆయన్నే చెయ్యెత్తుతారంట్రా, ఆయన్ని కొడతారంట్రా, ఆయన మీ నాన్నతో సమానం, ఆయన్నేమన్నా అన్నారంటే తాట ఒలిచేస్తాను జాగ్రత్త అనేపాటికి, ఎంత నీచమైన పనికి దిగజారావో నీకు తెలుస్తుందా అమ్మా నువ్వు అని పిల్ల అడిగేపాటికి ఆ మాటకి, ఏం లేదమ్మా, ఎలాగోలాగా మేమే ఏకూలో నాలో చేసి కొంపని పోషిస్తాము, నువ్వు ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు, డబ్బుల కోసమా మమ్మల్ని పోషించటానికా అని అడిగారు పిల్లలు. అబ్బో ఇంతోటి రేషన్ బియ్యంతో బాగానే పోషిస్తారు, మరి నాకు రకానికో చీర కావాలి, మీరు కొనుక్కొచ్చిస్తారా, మీ నాన్నిచ్చే పడక సుఖం కావాలి, కోరికలతో దహించుకుపోతున్నాను నేను, మీ నాన్నిచ్చే సుఖాన్ని ఎవరితో ఇప్పిస్తారా మీరు నాకు అని అడిగింది పెద్ద పిల్లల్ని. దాంతో పిల్లలు తెలియని వయసులేమీ కాదు కదా, అవాక్కైపోయి నిలబడిపోయారు ముగ్గురు, చిన్నపిల్లలు 5 అన్నల్నే అక్కనే అతుక్కుపోయి నిలబడిపోయారు. మాట రాక అమ్మ చేసేది వాళ్ళకి చాలా క్లియర్గా తెలిసిపోయింది 8 మందికి. చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసిన కాండ్రిచ్చి ఉమ్మేయటం తప్ప వాళ్ళేమీ మాట్లాడలేక మౌనం వహించే అయ్యో పాపం అనుకోవటం తప్ప, ఒకరోజు కొత్త 2 రోజులు కొత్త, టుడేస్ న్యూస్ పేపర్ టుమారోస్ వేస్ట్ పేపర్, ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు 4 రోజులు చెప్పుకునే జనాలు 5వ రోజుకి మళ్ళీ కొత్త విషయం రాగానే ఈ విషయం పాతపడిపోద్ది. తెలిసిన విషయమేగా ఊరందరికీ ఏంటంటే మంజరి కామేశాన్ని ఉంచుకుంది, కామేశం ఉంపుడు గత్తె మంజరి, కామేశం పెళ్ళాం ఈ విషయం తెలిసి కామేశాన్ని నిలదీస్తే మంజరి నా చెల్లెల్లాంటిదని, పాపం 8 మంది పిల్లలతో ఇబ్బంది పడుతోందని, అందుకే వెళ్ళి ధైర్యం చెప్పొస్తున్నానని, ఆరోగ్యం బాగోని నీ మీద నేను ఎందుకు ప్రమాణం చేస్తానని, నీ మీద ఒట్టని, మన పిల్లలకే నేను ఏదున్నా చూస్తాను కానీ దిక్కులేని వాళ్ళని చూస్తే పుణ్యమని నువ్వే కదా చెప్పావని కామేశం అక్కడొక్క కథ చేశాడు. అయిపోయిన తర్వాత బయట ప్రపంచంలో 4-5 అమ్మలక్కలు మంజరిని అడిగితే ఆయన నా అన్నలాంటి వాడని, నా కుటుంబాన్ని చూస్తున్నాడని మంజరి చెప్పింది. పిల్లలు ఇదంతా విని కూడా అసహ్యం వేసి మాట్లాడేవాళ్ళు కాదు. ఇంత దాంట్లో పిల్లలు పదే కామేశం మీదకి వెళ్ళటం, కామేశాన్ని విదిలించటం, కామేశాన్ని అసహించుకోవటం, ఇంటికి రావద్దని చెప్పటంతో కామేశం మెల్లగా ఒక ఆలోచన చేశాడు. దాంతో ఒక రోజున మందు బాటిల్స్, సిగరెట్లు, గంజాయి అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. పిల్లలు అలా కూర్చుని ఉండగా సాకేత్ని భరత్ని లోపలికి తీసుకురమ్మనమని మంజరితో పిల్లల్ని అలా కూర్చోబెట్టి తీసుకోండిరా అంటే, తప్పు, మేము తాగం, మాకు తెలుసు తాగకూడదు అన్నారు పిల్లలు. ఎవరు చెప్పారు తప్పని? జీవితంలో కష్టాలు బాధలేనా మనిషికి నచ్చినట్టు కూడా మనిషి బ్రతకాలే. అసలు ఇలా కాస్త తాగితే ఈ ప్రపంచాన్ని మనం మర్చిపోయి ఇంకో లోకంలోకి వెళ్ళిపోవచ్చు. అర్థమవుతుందా? మీరు బయటికి వెళ్తే మీ అమ్మ ఏదో తప్పు చేస్తోందని, నేనేదో తప్పు చేస్తున్నానని నలుగురు అంటుంటే విని మీకు బాధ వేయటం లేదో? మీరు ఇలాంటివేవి పట్టించుకోకుండా తలకెక్కించుకోకుండా ఎదురు తిరగాలరా ఈ సమాజానికి అని చిన్నపిల్లలు కాబట్టి దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళకు బ్లేమ్ చేసే
ఒకవైపున మంజరి ఒకవైపున కామేశం పట్టుకొని పిల్లలకి నోట్లో మెల్లగా మందు పోసి అలవాటు చేసేసి ఆ తర్వాత గంజాయికి డ్రగ్స్కి సిగరెట్లకి పిల్లల్ని ఇలా అలవాటు చేసేసి తీసుకెళ్ళి ఆ ఊళ్ళో ఒక గాలి మోకుంటే ఆ గాలి మూకతో స్నేహం చేయమనమని ఈ పిల్లలిద్దరినీ కూడా అక్కడ అప్పచెప్పేశాడు కామేశం. వాళ్ళు శాంతానికే చెడగొట్టేశారు సాకేత్ని భరత్ని. ఇక పేకాట్లకి తీసుకెళ్ళటం, పిల్లలు ఎక్కడ ఎదురు తిరుగుతారో తను మంజరి సుఖపెట్టడానికి ఎక్కడ అడ్డం వస్తారో అనే దాంతో ఇక సాకేత్కి భరత్కి రోజుకు 500 పడేసేవాడు కామేశం. అలా తెలిసి కూడా ఇక అమ్మ ఎవరితో తిరిగితే మాకెందుకు అనే దాంతో తాగే సిగరెట్లు తాగుతూ గాలి స్నేహాలు పట్టి గాలి వెధవలతో తిరుగుతూ ఇంటికి రాకుండా రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ పిల్లల చదువులు నాశనం అయిపోయి భవిష్యత్తులు సర్వనాశనం అయిపోయి పిల్లలు పతనం అయిపోయారో అంతా చూస్తూ కూడా మంజరి మాత్రం తన కోసం కామేశం ఎప్పుడొస్తాడా అని రోజు చూసుకుంటే అమ్మా అన్నయ్యలు ఎలా ఉండేవాళ్ళు, ఎలా చేసేసావే, బాధ అనిపించట్లేదా అమ్మా నీకు, నోరుమోయ్ ఎల్లు లోపలికే అనేది మంజరే. అంతా దాంట్లో అన్నలు ఎక్కడున్నారా అని 5 పిల్లలకి అంత ముద్ద పెట్టి నిద్రపుచ్చి పిల్ల వీధిని పడి వెతుక్కొచ్చుకునేదే. అన్నల్ని తెచ్చి 2 చెంబులు నీళ్లు పోసే అన్నలకి అన్నం పెట్టి పడుకోబెట్టేది. ఒకరోజు అన్నల కాళ్ళు పట్టుకొని ఎలా ఉండేవాళ్ళు ఎలా అయిపోయారన్నా మీరు, ఎందుకురా మీ ఆరోగ్యాలు నాశనం చేసుకుంటున్నారు, తాగటం తప్పని తెలీదా అన్న, సిగరెట్లు తాగొచ్చా, గాలి ముక్కలతో స్నేహాలు చేయొచ్చా, చదువుకుంటామన్నారు కదరా, ఎందుకురా ఇలా అయిపోయారు మీరు, వాడి మాటలు విని ఇలా అయిపోవచ్చా అన్నా మీరు అని అడిగితే ఎదవ సోది, ఏంది నీ సోది, ఏంది నీ గోల, ఇంటికి వస్తేనే మనశ్శాంతి లేకుండా అనే వ్యసనాలకు అలవాటైపోయిన వాళ్ళు ఎవరేమైపోతే పట్టించుకునే స్థాయిలో స్థితిలో ఉంటారా. దాంతో పిల్లని తోసేసి పిల్లలు పూర్తిగా తాగుడికి బానిసలైపోయి ఇక ఇంటికి రావటం కూడా 2 రోజులకి 3 రోజులకు ఒకసారి తప్ప రోజు అభిరామి వెతుక్కొచ్చినా ఎక్కడా ఆనవాళ్ళు కూడా దొరికేవి కాదు. ఇలా రోజులు గడిచిపోతూ అభిరామి ఒకటే అనుకుందే, తన చదువు పూర్తవ్వాలి, ఎట్టి పరిస్థితుల్లో తన చదువు మాత్రం తను ఆపుకోకూడదు. తన చదువు తను ఆపుకుంటే ముందు అన్నల్ని బాగు చేసుకోవాలి, 2 చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళని కాపాడుకోవాలి, తన్ను కాపాడుకోవాలి, 3 తమ్ముళ్ళనే తనే ఒక దారి చేసుకోవాలి, దేవుడు అనేవాడుంటే తమకు అండగా నిలబడకుండా ఉండడు అనుకోనే పడి చదివేదే. ఇక ఒకవైపున ఇంటి పని వంట పని చేసేదే. ఎవడు పోషిస్తాడే మరే, కామేశం కాక ఎవడు సొమ్ము తింటున్నారు మరే, నేను నా ఒంటిని తాకట్టు పెడితేనే కామేశం మరి నా మోజులో ఉండే నా అందచందాలకు వాడు దాసుడైపోయాడు కాబట్టే మరి ఇంట్లోకి సరుకులని పాలని తిండని కేబుల్ టీవీలని ఇన్ని జరిగిపోతున్నాయి అంటే వినలేక తల పగిలిపోయేది అభిరామికి. అంతా దాంట్లో కూడా అభిరామి అన్నల్ని మాత్రం విస్మరించేది కాదు. దేవుడి దగ్గర రోజు కన్నీళ్లు పెట్టుకొని రాత్రి పిల్లలందరికీ భోజనం పెట్టి పడుకోబెట్టిన తర్వాత కళ్ళు కాయలు కాసేలా ఏడ్చేది. పొద్దున్నే పిల్లల్ని స్కూళ్ళల్లో దింపుకొని తను కాలేజీకి వెళ్ళేదే. ఇలా మొత్తానికి అభిరామి డిగ్రీ పూర్తయిందే. డిగ్రీ పూర్తయిన తర్వాత ఒకరోజు అమ్మ దగ్గర కూర్చుని అమ్మ కాళ్ళు పట్టుకుంది. అమ్మ నిన్ను ఒక్క మాట అడగనా, మంచో చెడో మన నాన్న వెళ్ళిపోయాడు, అన్నయ్యలు వాళ్ళ భవిష్యత్తులే నాశనం అయిపోయి పిచ్చి వెదవల్లా తయారయ్యారు. అమ్మ నేను ఉద్యోగానికి వెళతాను, ఎంతో కొంత రాకపోవు, దానికి తోడు ఇన్ని సంవత్సరాల్లో ఫ్రీగా నేను టైలరింగ్ నేర్చుకున్నాను, 4 పిల్లలకి ట్యూషన్ చెప్పుకుంటాను, నా చెల్లెళ్ళు తమ్ముళ్ళకి నేనేగా చదువు చెప్పుకుంటున్నాను, ఆ 4 రూపాయలు ఈ 4 రూపాయలు పోగు చేసుకుంటాను, ఎలాగోలా ఇల్లు నేను జరుపుతాను, అన్నల్ని నేను బాగు చేసుకుంటాను, ఇహ నుంచి కామేశాన్ని రావద్దని చెప్పమ్మా, ఎన్నాళ్ళు మా పొట్ట పోయటానికి ఇల్లు గడపటానికే నువ్వు ఈ పని చేసున్నావేమో అని సరిపెట్టుకుంటాను, కానీ ఇహ మీదట మాత్రం నువ్వు ఇలాంటివి చెయ్యకమ్మా, ఇప్పటికే చుట్టుపక్కల వాళ్ళు మమ్మల్ని చాలా నీచంగా చూస్తున్నారు, మాకు సమాజంలో ఎలాంటి విలువ లేదో, ఒక తిరుగుబోతుకి పిల్లలం అన్నట్టే చూస్తున్నారు, రేపు మాకేదో మొగుళ్ళు రావాలి, పెళ్ళిళ్ళు కావాలి, పెళ్ళాలు రావాలనే దాంతో చెప్పట్లేదమ్మా, మనిషి బ్రతికినంత కాలం ఏ
ఏం బతికారురా వీళ్ళన్నట్టు బతకాలి, కానీ వీళ్ళది ఒక బతికేనా అన్నట్టు బతకూడదమ్మా, పరువు ప్రతిష్టలతో బ్రతకాలి, ఒకళ్ళ దగ్గర చెయ్యి చాచకూడదు అని ఎప్పుడు అనుకుంటా నేను. అన్నయ్యలు కూడా ఒకప్పుడు అలాగే అనుకునేవాళ్ళు, నాన్నదే నేర్పించాడు. ఉన్నంతలోనే కలో గంజో తాగి బ్రతుకుదామమ్మా, నీకు ఇప్పుడు వయసు మీరింది కదా, ఇంకా ఎందుకమ్మా ఇలాంటి పనులన్నీ. నీకు మరొక విషయం చెప్పేదా, నేను నీ చేత ఇంటి పని చేయించను, వంట పని చేయించను, చెల్లెళ్ళు తమ్ముళ్ళ భారాలు పెట్టను, అన్నయ్యల భారాలు పెట్టను. నీకు నచ్చిన బట్టలే నేను కొని తెస్తాను, నీకు నచ్చిన తిండే నేను వండి పెడతాను, నీ కాళ్ళు నేనొత్తుతాను, నీకు స్నానం నేను చేయిస్తాను, నీ ఒళ్ళు నేను పడతాను. నువ్వు బొట్టు పూలు గాజులు ఏమీ తీసేయాల్సిన అవసరం లేదమ్మా, నువ్వు నీకు నచ్చినట్టుగానే ఉండు, నీ జీవితం నీకు నచ్చినట్టుగానే నువ్వు ఒక్క కామేశం విషయం తప్ప మిగతా అన్ని విషయాల్లో నేను పస్తులుండైనా నీ కడుపు నింపుతానమ్మా నేను అని ఎంతో చెప్పింది తల్లి దగ్గర కూర్చునే. ఇన్ని చేయగలిగిన నువ్వు ఇంకో పని కూడా చేయాల్సింది కావే మరి అంది. ఏంటమ్మా అంది అభిరామే. మీ నాన్న పోగానే మరి నాకు ఇంకో పెళ్ళెందుకు చేయలే, వయసులో ఉన్న ఒకడిని చూసి అని అడిగింది మంజరే. ఆ మాటకి అభిరామి అవాక్కైపోయి నోట్లోంచి మాట రాలా. అంటే మరి రేపొద్దున నువ్వు నీ మొగుడుతో వాడి పక్కలో చేరి కాపురం చేస్తావు, నీ చెల్లెళ్ళు చేస్తారు, నీ అన్నలు తమ్ముళ్ళు చేస్తారు, మరి నా సంగతి ఏంటి? నేను మాత్రం దహించుకుపోయే కోరికలతో విరహంతో కాలిపోతూ నేను పోయాళ్లే మీ నాన్న అని తెల్ల చీర కట్టుకోమంటావా, లైట్ రంగు చీరలు కట్టుకోమంటావా? రంగు చీరలు కట్టుకున్న నన్ను ఎలా చూస్తున్నాడో తెలుసా? ఎదురింటివాడు పక్కింటివాడు అంతమంది పిల్లల్ని కన్నా నా ఒంటి బిగుతులు తగ్గలేదని నా మీద మోజుతో వాళ్ళు రోజు మొత్తం మీద వాళ్ళ పిల్లలకి కనపడకుండా ఎంతమంది నా మీద కళ్ళేస్తున్నారో తెలుసా? అంతమందిని కాదని కామేశాన్ని ఎందుకు కావాలనుకున్నానో. కామేశం అందగాడు, డబ్బున్నవాడు, నన్ను సుఖపెడతాడు, తను సుఖపడతాడు, పైగా మన ఇల్లు జరుపుతాడు. నాకు కామేశం కావాలి, అతనిచ్చే సుఖం కావాలి. అదైతే రేపొద్దున నువ్వు బయట కూర్చొని నీ మొగుడిని పంపుతావా నా దగ్గరికి అని అడిగింది మంజరి. దాంతో అవాక్కైపోయింది అభిరామి. అభిరామితో పాటు వచ్చి విన్న సాకేత్ భరత్ కూడా ఏమీ మాట్లాడకుండా అందుకే ఈ కొంపకు మేము రామనేది అని బయటికి వెళ్ళిపోయారు. ఇక మిగతా పిల్లలైతే ఆ మాటలన్నీ విని మాట్లాడకుండా పక్క గదిలోకి వెళ్ళిపోయారు. దేవుడా, నువ్వనేవాడివే ఉంటే గనక మా నాన్నని తీసుకెళ్ళిపోయావు, ఏదో ఒక తిప్పలు పడి నా కుటుంబాన్ని నేను పోషించుకుంటా, ఈ కామపిశాచాన్ని తీసుకెళ్ళిపో తండ్రే, దీనికి బ్రతికే అర్హత లేదయ్యా, నువ్వనేవాడివే ఉంటే గనక ఇది ఏ మంచంలోనూ ఏ సుఖవ్యాధులు వచ్చి పడితే చేసే ఓపిక నాకు లేదు, దీన్ని తీసుకెళ్ళయ్యా, పేడ విరగడన్నా అయిపోద్ది, కనీసం మాకంటూ ఒక పరువన్నా ఆ రోజన్నా వచ్చి ఏడుస్తుందేమో అనుకుంది అభిరామే. పాపం నిజం చెప్పాలంటే ఆ రోజు రాత్రి పిల్లల్ని పడుకోబెట్టుకొని అలా పడుకుంటే ఒకవైపు అన్నలు ఒళ్ళు తెలియకుండా పిచ్చి వెధవలు తాగొచ్చి పడిపోయారు. ఎలా ఉండేవాళ్ళ అన్నలు, ఎంత అందగాళ్ళు, మాసిపోయిన గడ్డాలతో పిచ్చి వెధవల్లా కాళ్ళకి చెప్పులు లేకుండా ఎలా తయారైపోయారో అన్నలు. పేగులు తెగిపోయినాయి అభిరామికి. తండ్రి ఫోటో వైపు చూసింది. 2 చెల్లెళ్ళు వయసుకు వచ్చున్నారు, 3 తమ్ముళ్ళు, చదువులు చెప్పించాలి పిల్లలకి. ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరి కళ్ళు తన మీద, చెల్లెళ్ళ మీదే. ఏదో ఒక విధంగా కావాలనే పక్కింటి దాని మొగుడు మోజుపడే కుదిరితే అమ్మ లేదంటే కూతుళ్ళు ఎవరో ఒకళ్ళు లొంగకపోతారా అనే దాంతో ఇంటికి కావాలని ఏదో ఒక వంకతో మీ ఇంట్లో కరెంట్ ఉందా అని రావటం, న్యూస్ పేపర్ ఇస్తారా అని ఎదురింటోడు రావటం, పక్కింటిది కావాలని మొగుడిని కాఫీ పొడికి పంపటం, ఇంకోటి కందిపప్పు కోసం పంపటం, ఎలాగోలాగా ఇక వాళ్ళు తన మీద కన్నేసి తమను లొంగ తీసుకోవాలని చూస్తున్నారని తెలిసే పెంకితనం, మొండితనం, గయ్యాళితనాన్ని అనే ముసుగుని ఎప్పుడో అడ్డం వేసేసుకుంది అభిరామి. తండ్రి పోయిన తర్వాత, అన్నలు ఇలా అయిపోయిన తర్వాత. దాంతో మీ ఇంట్లో కాఫీ పొడి లేదా, అడుక్కు తింటున్నారా, లేకపోతే ఒక పూట తాగటం మానేయండి, మా కొంపలో లేదు, మా ఇంటి దరిదాపులకు వస్తే మర్యాదగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చేదే. ఇలాగే
ఇళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఏదన్నా వెటకారంగా మాట్లాడాలనుకుంటే మొహం వాచేలా సమాధానం చెప్పొచ్చేదే. హౌస్ ఓనర్ మొగుడు ఒకరోజు వచ్చి ఇక మంజరితో సరసాలాడిపోతే ఇల్లుగల్లావిడ్ని అప్పటికప్పుడు ఫోన్ చేసి పిలిపించే, నీ మొగుడు వయసు ఏంటి, నీ మొగుడు చేసే పనులేంటమ్మా అని 4 గుంజులు గుంజి వదిలేపాటికి ఇల్లుగల్లావిడ మొగుడిని బుగ్గల్లో పొడిసి తీసుకెళ్ళిందే. అందరూ ఆవిళ్ళంటి ఆడవాళ్లే ఉంటారని కూడా కాదు, రకరకాలైనటువంటి ప్రపంచం ఇదే. చుట్టుపక్కల జనాల బుద్ధులు ఎలా ఉంటాయనేదే మనం తెలుసుకోగలిగి ఉండాలి. లేదంటే కనుక సంసారం బ్రోతల్ హౌస్ అయిపోద్దని చాలా గట్టిగా ఉండేదే అభిరామి ఆ విషయంలో. ఆ రాత్రి తెల్లవారిపోయిందే. ఇక ఎప్పట్లాగానే రోజు గడిచిపోవటం మొదలైతే అభిరామి ఒకటే నిర్ణయం తీసుకుంది, ఏదో ఒక ఉద్యోగం చూసుకోవాలి, ఇదంతా అనవసరం. తన చెల్లెళ్ళ భవిష్యత్తు, తన అన్నల బతుకు, తన తమ్ముళ్ళ భవిష్యత్తు తన మీద ఆధారపడి ఉన్నాయి. ఆ రోజు అన్నలు అన్నారు, మేము పెళ్లి చేసుకోమమ్మా, నీకు చేసి చెల్లెళ్ళకి చేసి మిమ్మల్ని చదివించి తమ్ముళ్ళని చదివించిందాకా అని. అదేదో తనే ఎందుకు చేయకూడదు అనుకుంది. దాంతో ఉద్యోగం వెతుక్కుందామని చెప్పి వెళ్ళిందే. ఇక రోజు అలాగే వెళుతూ వస్తూ పాపం ఎక్కడా ఉద్యోగం దొరకట్లేదు. అంతా దాంట్లో ఒకరోజు పొద్దున్నే వెళ్ళే టైంకి మంజరి ఆ రోజు అంత క్రితం రోజు రాత్రి పైకి వెళ్ళి గడుపుదామని కామేశం అన్నాడని పౌర్ణమి రోజు వెన్నెల రాత్రి పైన గడిపారు ఇద్దరు. వచ్చి పక్క దులిపి పైనంతా శుభ్రం చేయమనమని కబురు చేసింది కింద అభిరామికి. అయితే అభిరామి తన పని చేసుకుంటూ ఉండగానే మంజరి డాబా మీద నుంచి దిగుతూ కాలు జారే మెట్ల మీద నుంచి కింద పడింది. గబగబా పిల్లలు లేపితే నాకేం కాలేదులే అని దులిపేసుకున్న తర్వాత ఇక మంజరికి ఒళ్ళు నొప్పుల ట్యాబ్లెట్ ఇచ్చి ఆయింట్మెంట్ రాసుకోమని అక్కడ పెట్టి అభిరామి ఇక అన్నలు మేము వెళ్తున్నామని వాళ్ళేదో వీధిని పడి వెళ్ళిపోతే అభిరామి ఉద్యోగానికి మిగతా పిల్లల్ని కాలేజీలు స్కూళ్ళకి పంపుకోవాలి కాబట్టి దింపుకొని తను వెళ్ళిపోయింది. అయితే ఇంత దాంట్లో వీళ్ళు వచ్చేసరికి మంజరి చచ్చి అలా పడుందే. ఏం జరిగిందా అని అభిరామి తల్లిని పైకి లేపి చూస్తే ఉదయం తల్లి పడిందన్నంత వరకే తెలుసు, కానీ తల్లి తలకి దెబ్బ తగిలిందని పిల్లలు అసలు గమనించలా. నిజం చెప్పాలంటే తల పగిలి రక్తం వచ్చే దెబ్బ తగల్లా, బహుశా లోపల తగిలిందేమో మెట్ల మీద పడేటప్పుడు. చెవుల్లో నుంచి రక్తం కారిపోయే బ్లీడింగ్ అయ్యి తల్లి అలా శవంలా మిగిలిపోయిందే. పోయిందని ఆనందపడాలా లేకపోతే బాధపడాలా, ఎందుకో కన్నీటి చుక్క రాలేదు అభిరామికి. పిల్లలు అలా కూర్చుండిపోయారు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చే ఇక చేసేదేముంది, త్వరగా తీసేయండి శవాన్ని అన్నారు. ఇల్లుగల్లావిడొచ్చి కానిచ్చేయండి అమ్మా, కానిచ్చేయండి అనేసింది ఇల్లుగల్లావిడ. ఇంత దాంట్లో అంతమందిలోకి వస్తే ఇప్పుడు కామేశం మంజరిని ఉంచుకున్న వాడి కింద లెక్క పడతాడు అనే దాంతో వీధి చివర ఉండి అభిరామి కబురు పెట్టి ట్రావే నువ్వు అన్నాడు. అంటే మంజరి పోయిందా, రాత్రంతా నన్ను సుఖపెడుతూనే ఉంది, దేవుడు దాన్ని ఇలా ఎత్తుకెళ్తాడు అనుకోలేదు, ఏమన్నా ఫిగరే మీ అమ్మ అని వాడు లేఖీ మాటలు మాట్లాడి అభిరామి చేతిలో కాటి ఖర్చులకు డబ్బులు పెట్టి కానిచ్చేసే ఎత్తిచ్చేసే అని చెప్పి ఇహ నుంచి నేను మీ ఇంటికి రాను, నన్ను రూపాయి అడగాలని ప్రయత్నించొద్దు అనే పాటికి అభిరామి థూ అని కామేశం మొహం మీద ఉమ్మూసి అక్కడి నుంచి ఇంటి దగ్గరకు వచ్చిందే. ఆ డబ్బులు చెల్లెళ్ళ చేతుల్లో పెట్టి అన్నయ్యల కోసం వెతుక్కొస్తానని పిచ్చిదానిలాగా సాయంత్రం దాకా వెతికిందే. ఎక్కడా సాకేత్, భరత్ ఆనవాళ్ళు ఆచూకీ లేవు. దాంతో ఇక ఆఖరి తమ్ముడు చరణ్ ఉంటే తల్లికి తమ్ముడే తలకొరివి పెట్టాలి కాబట్టి తీసుకెళ్ళి తలకొరివి పెట్టించడానికి సిద్ధమైందే. ఎంత దాంట్లో అమ్మకి దినదవస కార్యక్రమాలు లాంటి ఏమీ చేయించాలని కూడా అభిరామి మనసుకు కూడా అనిపించలేదు. అసహ్యం వేసిందే. కనీసం కాళ్ళకి దండం పెట్టుకొని మెళ్ళో దండన్న పాపాను కూడా వేయలేదు. వీళ్ళ పక్క పోర్షను అంత క్రితం నెలే ఖాళీ అయిందే. ఆ పోర్షన్లోకి అదే రోజు ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి పేరు కార్తికేయ. ఇల్లుగల్లావిడ తీసుకొచ్చి ఇల్లు చూపిస్తుంటే పక్క పోర్షన్లో శవాన్ని పెట్టినట్టున్నారు. ఇదేం శకునం దేవుడా అనుకున్నాడు. అనుకుంటే ఎవరో ఆ ఇల్లుగల్లావిడ
కూతురో కొడుకో వాళ్ళు వచ్చి శవం కనిపిస్తే మంచి శకునమేలే, ఇంతకీ ఏ పని మీద వచ్చారు మీరు అని అడిగారు కార్తికేయనే. వచ్చారు అని అడిగితే నేను ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను, ఎగ్జామ్ రాద్దామని వచ్చాను. నిజం చెప్పాలంటే ఇక్కడి నుంచి నేను వెళ్ళే కోచింగ్ సెంటర్కి చాలా దూరం, కాకపోతే నాకు నా కోచింగ్ సెంటర్కి దగ్గరలో ఇల్లు దొరకలేదు, అందుకే టులెట్ బోర్డ్ కోసం వెతుక్కుంటూ ఇలా ఇంత దూరం వచ్చాను అని చెప్పి అడ్వాన్స్ ఇచ్చేసి అతను ఆ ఎగ్జామ్ వరకు ఇక్కడ ఉంటానని చెప్పి ఆ ఇంట్లో దిగాడు అదే రోజు. ఇక అతను లోపల స్నానం చేసి ఫ్రెష్ అవుతూ ఉండగా ఇల్లుగల్లావిడ పనమ్మాయిని పంపించి ఇల్లు క్లీన్ చేసిద్దు బాబు అంటే చేయించుకుంటూ ఉండగా పక్క పోర్షన్లో నుంచే శవాన్ని తీసుకెళ్ళటం, ఇక అవన్నీ అతనికి వినిపిస్తూనే ఉన్నాయి. అలా తల్లి శవాన్ని తీసుకెళ్ళి తమ్ముడితో ఆఖరికడతో చేయించేసి వచ్చేసిందే అభిరామి ఇంటికి. ఇంటికి వచ్చి రాగానే ముందు ఇంట్లో ఉన్న తల్లి జ్ఞాపకాలన్నింటినీ తీసేసిందే. ఇంట్లో ఉన్న అమ్మ ఏ వ్యామోహంతో అయితే ఆ చీరలని అడ్డమైన 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అని చెప్పుకోరాని వస్తువులు కొన్ని, ఆ మేకప్లు, లిప్స్టిక్లు, ఆ అత్తర్లు, సెంటు సీసాలు, అమ్మ అలాగే కామేశం కలిసి పడుకునే మంచం, పరుపులు, దిళ్ళు తీసి మొత్తం బయటపడేసి ఇల్లంతా శుభ్రం చేసిందే. తల్లి తండ్రి ఫోటోలు పక్క పక్కనే పెట్టి ఆ తర్వాత ఇద్దరికి కలిపి కొబ్బరికాయ కొట్టి పువ్వులు వేసి ఇద్దరికి కలిపి అప్పుడు దీపాలు వెలిగించి పెట్టింది. పిల్లలందరికీ తలస్నానాలు చేయించి తను చేసిందే. ఇంటి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి బాధపడకండమ్మా అని చెప్తే వాళ్ళతో పర్వాలేదండి, దేవుడున్నాడుగా, దిక్కులేని వాళ్ళకి ఆయనే దిక్కులేండి అని అభిరామి అనటం, ఇవన్నీ పక్క పోర్షన్లో ఉన్న కార్తికేయ వాళ్ళు క్లీన్ చేసుకుంటున్నట్టున్నారు, శవాన్ని తీసుకెళ్ళినట్టున్నారు అని తను చదువుకుంటూ కూర్చున్నాడు. ఇక అన్నయ్యల కోసమని చూసింది, రాలేదు. ఆ తర్వాత భోజనం ప్రిపేర్ చేసి పిల్లలకి తినిపించి తను ఒక ముద్ద తిని అలా అడ్డం పడింది. ఆ తర్వాత ఇక రెండో రోజు ఎక్కడికి వెళ్ళాల. మూడో రోజుకి అన్నలు అప్పుడు వచ్చారు. వచ్చిన తర్వాత తల్లి పోయిందని తెలిసి పోయిందా అన్నారు. అంటే నువ్వే చేయించేసావా కర్మకాండలు అని అడిగారు. అవన్నీ వింటూనే ఉన్నాడు కార్తికేయ. అవునని చెప్పింది, మీకోసం వెతికానని చెప్పింది, మీరెక్కడా దొరకలేదని చెప్పింది, ఆకలేస్తుంది తినటానికి ఏమైనా పెట్టు అని అడిగారు. గబగబా భోజనం వండి పెట్టింది, తిన్నారు. తిన్న తర్వాత అన్నలు అలా కూర్చుంటే అన్నల దగ్గర కూర్చుంది. అన్నయ్య, అమ్మ చేసిన ఒక తప్పు వల్లే కదా మీరు ఇలా అయిపోయారు, ఆ తప్పే ఈ రోజున ఇక మన ఇంటికి రాదు. వాడికి ఇప్పుడు మన ఇంటికి రావటానికి కారణమైన అమ్మ లేదు, వాడు రానని కూడా చెప్పాడు. వాడు అమ్మని ఒక ఉంపుడు గత్తెగానే వాడు దిక్కులేని అనాథ శవంలానే డబ్బులిచ్చి వదిలిచ్చేసుకున్నాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను, ఎలా ఉండేవాళ్ళరా మీరు? చదువుకోవాలన్నారు, నన్ను చెల్లెళ్ళని తమ్ముళ్ళని చదివించాలన్నారు, అప్పుడు దాకా పెళ్ళిళ్ళు చేసుకోమన్నారు. నేనేమి మిమ్మల్ని అలా ఉండమనట్లేదన్నా, కానీ ఈ తాగుడనే వ్యసనం తప్పని మీకు తెలియదు. ఈ పేకాట్లాడటం, గాలి స్నేహాలతో తిరగటం తప్పు కదూ అన్న. అలా డ్రగ్స్ తీసుకోవటం, ఆరోగ్యాలు పాడు చేసుకోవటం ఎంతవరకు కరెక్ట్రా? మీరు కూడా తోడు లేకపోతే నేను చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఏమైపోతామన్నా? రోజు ఇంటికి రావద్దా చెప్పండి, మీరు అలవాటు మానేయండి అన్నా. మీరు మళ్ళీ తిరిగి చదువుకోండి, కష్టమో నిష్ఠూరమో ఎలాగోలా ఇల్లు నేను సాకుతాను, ఎలాగోలా బ్రతకాలన్నా ఎలా బతుకుతాం చెప్పండి, ఏం తింటాం, ఎలా గడవాలనుకుంటున్నారన్నా అంటే నువ్వు ఉన్నావుగా, రేషన్ బియ్యం వస్తాయిగా, నీకు మిషన్ కుట్టడం వచ్చుగా, నువ్వు డిగ్రీ చదువుకున్నావుగా, ఏదో ఒకటి చేసి చూసుకో అన్నారు. నేను చూసుకుంటే మరి మీరేం చేస్తారు? మీ జీవితాలు నాశనం చేసుకుంటారా? ఇంటికి వస్తే చాలు కన్నది వెలయాలయ్యిందే, చెల్లెలు మైండ్ తింటుంది, ఎదవ సోది ఎదవగోల అని అన్నలిద్దరూ ఇంట్లో నుంచి అభిరామిని విదిలించి తోసేసి వెళ్ళిపోయారు. వెక్కి వెక్కి ఏడ్చిందే. ఆ ఏడుపు, ఆ గొడవ, ఆ మాటలు అన్నీ పక్క పోర్షన్లో ఉన్న కార్తికేయకి క్లియర్గా వినిపిస్తున్నాయి. ఒకళ్ళ ఫ్యామిలీ విషయాల్లో మనం కలగ చేసుకోకూడదని అతనేమీ మాట్లాడలేదు. వెళ్ళి కార్తికేయ తన కోచింగ్ సెంటర్లో రోజు కోచింగ్కి వెళ్ళేవాడు. పొద్దున్నే అలా స్విగ్గీ ఆర్డర్ చేసుకుని టిఫిన్ చేసేసి కోచింగ్కి వెళ్ళి అక్కడే భోజనం కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ స్నాక్స్ తినేసి నైట్ భోజనం ఇంటికి వచ్చాక స్విగ్గీలో ఆర్డర్ చేసుకునేవాడు. కార్తికేయ బాగా బలంగా తింటాడు, బాగా బలిష్టంగా ఉంటాడు, చూడటానికి మనిషి
చాలా అందంగా ఉంటాడు. దానికి తోడు 6 అడుగుల పైన ఎత్తుంటాడు. మనిషి బలిష్టంగా ఉంటాడు. కండలు తిరిగిన శరీరంతో మంచి ఆహార్యం కలిగినటువంటి మంచి మీసకట్టు కలిగినటువంటి వ్యక్తి. ఇక అభిరామి గొంతు వినటమే తప్ప అభిరామిని 1-2 సార్లు వెనక నుంచి చూడటమే తప్ప ఎదరి నుంచి చూసింది కూడా లేదు. తన పనులే తనకు సరిపోయాయి కార్తికేయకే. ఇక అభిరామి ఇంటర్వ్యూల కోసమని తిరిగితే ఒక మంచి చోట, దట్టు ఆడవాళ్ళు పనిచేసే చోట అభిరామికి ఉద్యోగం దొరికింది. అది టైంకి దొరికింది. ఉదయం 10 గంటలకు వెళ్ళటం, సాయంకాలం 5 గంటలకి రావటం. ప్రశాంతంగా ఉందనిపించింది మనసుకే. నెలకి 25,000 రూపాయలు జీతం. అమ్మ, ముందు కష్టాలు కొంతవరకు కాదు, చాలా వరకు తీరిపోయినట్టే. తామైతే ఎవరికి అప్పులున్నది లేదు, ఎవరికి రూపాయి కట్టాల్సిన అవసరమూ లేదు. దాంతో ముందు చెల్లెళ్ళని తమ్ముళ్ళని చదివించుకోవాలి అనుకుందే. ముందైతే 1 సంవత్సరం పాటు జీవిత నౌకని ఇలా లాగి ఆ తర్వాత రూపాయి గురించి ఇంకాస్త ఆలోచన పెంచాలేమో అనుకుందే. ఇంటికి వచ్చిన తర్వాత ఎటు 10ంటికి వెళ్ళి 5ంటికి వచ్చేస్తుంది కాబట్టి 6 దగ్గర నుంచి 8 గంటల వరకు ఒక 20 మంది పిల్లలకి ట్యూషన్ చెప్పేదే. ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 8 to 9 భోజనం వండి చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి తినిపించి తను ఒక ముద్ద తిని అన్నల కోసం వండింది పక్కన పెట్టి ఆ తర్వాత మిషన్ కుట్టడం మొదలు పెట్టేదే. అలా 9:30కి మిషన్ కుట్టడం మొదలు పెడితే 12-1 గంట దాకా మిషన్ కుట్టేది. చుట్టుపక్కల వాళ్ళకే వచ్చిన ప్రతి రూపాయిని జాగ్రత్తగా తీసుకెళ్ళి బ్యాంక్ అకౌంట్లో పడేసేదే. ఇంటద్దె, కరెంటు బిల్లు, గ్యాస్కి, పాలకి, సరుకులకి ఏది తక్కువ కాకుండా పిల్లలకి కడుపు నింపేది, పిల్లలకి బట్టలు కొనేదే. ఇలా ఒక నెల రోజుల కాలం గడిచిపోయిందే. కార్తికేయకి పక్క పోర్షన్లో నుంచి అభిరామి నైట్ మిషన్ కుట్టడం, ట్యూషన్ పిల్లలు రావటం, ట్యూషన్ పిల్లలతో పాటు తమ చెల్లెళ్ళని తమ్ముళ్ళని కూడా కూర్చోబెట్టి వాళ్ళను కూడా చదివించటం, అవి ఇవి వినిపిస్తూ ఉండేవే. అప్పుడప్పుడు పిల్లలు కనిపించే వాళ్ళు తప్ప అభిరామి లోపలికి ఉండేది ఎప్పుడూ కనిపించేది కాదు. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒక రోజున కార్తికేయకి అనుకోకుండా తను వెళ్ళేటటువంటి సెంటర్ దగ్గర లేట్ అయిందే. ఆ రోజు చాలా డౌట్లు ఉన్నాయని, గ్రూప్ డిస్కషన్ ఉందని అలా చేసి ఇలా చేసి నైట్ అక్కడే 11 అయిపోయిందే. అక్కడి నుంచి తను ఆటో బుక్ చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చేపాటికి 12 గంటలకి తను ఫ్రెష్ అయ్యి అప్పుడు చూశాడు ఫుడ్. ఆకలి నకనకలాడిపోతుంటే పొట్ట. స్విగ్గీ చేసుకోవచ్చులే అనే ధైర్యంతో వచ్చేసాడు. కానీ స్విగ్గీలో చూస్తే ఎక్కడా హోటల్స్ లేవు, ఒకే ఒక్కటి గుడ్డిలో మెల్ల అన్నట్టు కనిపించిందే. కనిపిస్తే ఆ ఒక్కచోట ఫుడ్ ఆర్డర్ చేసుకుని అలా బుక్కు తిరగేస్తూ కూర్చున్నాడు. అయితే ఆ స్విగ్గీ వాడు కాస్త కార్తికేయ పేరుతో ఉన్న వేరే వాళ్ళ ఇంట్లో అది డెలివరీ చేసేసాడు. ఫోన్ చేస్తే ఇచ్చేసాను కదా సార్ అంటే, ఎవరికి ఇచ్చావురా నువ్వు, కడుపు ఆకలితో మాడిపోతోంది, మధ్యాహ్నం కూడా ఈరోజు నేను భోజనం చేయలేదు, ఆకలి విలువేంటో తెలుసా నీకు, ఆకలి ఎలా ఉంటుందో తెలుసా నీకు, కడుపు కాలిపోయే మనిషి బాధ ఎలా ఉంటుందో తెలుసా నీకు, బుద్ధి తక్కువ రాస్కెల్. అయినా ఒకళ్ళ పేరుతో ఇంకొకళ్ళు ఉంటే వాళ్ళెలా తీసుకున్నారో, తీసుకోవటమే కాదు సార్ వాళ్ళు ఓపెన్ చేసి తినేశారు కూడానండి మీ ఫుడ్ అనేసరికి వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, మీకు కావాలంటే రిఫండ్ వస్తుందండి అంటే, ముందు నువ్వు నాకు కనిపించరా ఎక్కడున్నావో, నిన్ను మామూలు కొట్టను నేను, రిఫండ్ రావటం ఏంటి, ఇప్పుడు నేను డబ్బుల గురించి మాట్లాడుతున్నానా, ఈ టైంలో ఎక్కడ హోటల్స్ కూడా లేవు, ఫుడ్ కూడా లేదు, దరిద్రుడా, కడుపు మాడిపోతోంది, అసలు నీరసంతో కళ్ళు బయలు కమ్ముతున్నాయి, పనికి మాలిన సన్నాసి అని. సారీ సార్ అని అతనంటే ఫోన్ పెట్టేశాడు. నిజంగానే కళ్ళు తిరుగుతున్నాయి, కడుపు ఆకలితో నకనకలాడుతుంది. కార్తికేయ అస్సలు ఆకలికి ఉండలేడు. ఒకవైపున చూస్తే ఇంట్లో కూడా ఏమీ లేవు. రోజు కనీసం బిస్కెట్స్, చాక్లెట్స్, స్నాక్స్ ఉంటాయి, అవి కూడా క్రితం రోజున అయిపోయినాయి. ఈరోజు తెచ్చుకుందాం అనుకున్న వాడు ఈరోజు కోచింగ్ సెంటర్లోనే సరిపోయింది తనకే. ఈవినింగ్ స్నాక్స్ కూడా బయటకు వెళ్ళలేదు. ఈరోజు వాటర్ బాటిల్స్ ఒక 2 బాటిల్ నీళ్లు తాగితే ఒట్టి నీళ్లు తాగటమో ఏమో కడుపులో తిప్పుతుంది, ఆకలితో కడుపు మాడిపోతోంది. ఈ మాటలన్నీ అభిరామి వింటూనే ఉంది. ఆ రోజు టైం చూసుకోకుండా ఎవడయో బట్టలున్నాయి, పిల్ల పుట్టినరోజు బట్టలని కుడుతూ కూర్చుంది. టైం 1 గంట అయిపోతోంది. దాంతో
పక్క పోర్షన్లోకి ఎవరో వచ్చినట్టున్నారు. పాపం అతనికి ఆకలి అవుతున్నట్టుంది. ఆకలి బాధ తెలియంది కాదు. ఒకప్పుడు ఇదే తిండి కోసమే నాన్న పోయాడని తెలిసే అన్నలో ఒకప్పుడు పేపర్లు వేసి పాల ప్యాకెట్లు వేసిన రోజులు గుర్తొచ్చినాయి. ఇదే దానికోసం అని చెప్పి అమ్మ కాలు జారానన్న రోజులు వచ్చినాయి. నాన్న ఈ డబ్బులతో తనకు ₹1 పెట్టి కడుపు నింపాలి తమ పిల్లలకి అనే దాంతో తన ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేసిన రోజులు గుర్తొచ్చినాయి. ఆకలి ఎంత భయంకరమైందో తెలుసు అభిరామికి. దాంతోనే గబగబా లోపలికి వెళ్ళిందే. ఏమైనా అనుకుంటాడా ఈ టైంలో? పర్వాలేదు, దేవుడున్నాడు, మనం మంచే తలిచినప్పుడు దేవుడు మంచే తలుస్తాడు అనుకుని బాక్సులో గబగబా ముందు అన్నం పెట్టిందే. 2 కూరలు, 1 రోటి పచ్చడి, కాస్త రసము పెట్టింది. నిజం చెప్పాలంటే మంజరి ఉన్నప్పుడు పడుపు వృత్తి చేసి కామేశం విదిల్చే మెతుకుల కన్నా కూడా ఇవాళ కష్టార్జితంతో తినే తిండే వాళ్ళు కడుపు నిండా తింటున్నారు. ఒకళ్ళతో మాట పడకుండా తింటున్నారు. దానికి తోడు పిల్లలకి సందకాడ చేసింది కాస్త స్వీటు, అలాగే కాస్త హాటు కూడా అన్నల కోసమని పక్కన పెట్టినవి ఉన్నాయి. దాంతో గబా అవన్నీ క్యారియర్లో సర్దిన తర్వాత హలో హలో ఏమండి ఎవరైనా ఉన్నారా అని పిలిస్తే కార్తికేయ గబగబా వాళ్ళకి వీళ్ళకి మధ్య 2 పోర్షన్లకి మధ్య ఒక చిన్న గేట్ ఉంటుంది. ఆ గేటు దగ్గరికి వచ్చాడు. వస్తే హాయ్ అంది అభిరామి. అంటే హాయ్ అన్నాడు. అంటే నా పేరు అభిరామి అండి, పక్క పోర్షన్లో ఉంటాను అనేసరికి ఆ రోజు పౌర్ణమి. ఆ వెన్నెల ఆమె ముఖం మీద పడుతూ అప్పటి వరకు ఆమెను వెనక నుంచి చూడటమే తప్ప ఎప్పుడూ గమనించింది లేదు. అభిరామి చాలా అందంగా ఉంది. మంచి ముక్కు, కన్ను, తీరు, చామన ఛాయ అయిన పెద్ద కళ్ళు, పొడవాటి జుట్టు, దానికి తోడు తలస్నానం చేసినట్టుంది. జుట్టు వెరపోసుకుని తల్లో పువ్వులు పెట్టుకుందే. పంజాబీ డ్రెస్ వేసుకున్న కొట్టొచ్చినట్టు కనపడుతుంది ఆమె అందం. దాంతో కార్తికేయ అటువైపు నిలబడితే కార్తికేయ వైపు కూడా అభిరామి అలాగే చూసింది. ఒడ్డు, పొడుగు, మీసకట్టు, మంచి శరీర ఛాయ, మనిషి చూడటానికి బలిష్టంగా కండలు తిరిగిన శరీరంతో చాలా అందంగా ఉన్నాడు. అలాగే ఒకప్పుడు సినిమాల్లో రాజకుమారులు ఎలా ఉంటారో అలా ఉన్నాడు కార్తికేయ. ఏంటండి ఏమైనా హెల్ప్ కావాలా అని అడిగాడు కార్తికేయ. నాకేమీ హెల్ప్ అవసరం లేదండి, మీరు ఇందాక స్విగ్గీ అబ్బాయితో మాట్లాడుతుంటే విన్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరేం అనుకోనంటే కనుక నేను భోజనం తీసుకొచ్చాను, తీసుకోండి, ఆకలి అన్నారుగా అందే. మీకెందుకండి శ్రమ అన్నాడు. ఇందులో శ్రమే ఉంది, అన్నయ్యల కోసం చేశాను, ఎక్కువే ఉంది, అన్నయ్యలకు ఉంచాను, మీకు కొంచెం పెట్టుకొచ్చాను. ఆకలి కడుపుతో అలా ఎంతసేపని ఉంటారు? ఎన్ని మంచినీళ్ళు తాగితే ఆకలి తీరుతుంది చెప్పండి? ఆకలి విలువ నాకు తెలుసు. అన్నాన్ని అమ్మని వద్దనకూడదంటారు, తీసుకోండి అంది అభిరామి. అంటే నో అనే సిచ్యువేషన్లో కూడా ఇప్పుడు లేండి. అవును, ఇప్పుడు దాకా మీరెందుకు లేచున్నారు? ఈరోజు నేను మిషన్ కుడుతూ బర్త్డే బట్టలు ఉన్నాయని టైం చూసుకోలేదండి. మీరు స్విగ్గీ అబ్బాయితో మాట్లాడుతున్నప్పుడే టైం చూస్తే అప్పుడు తెలిసింది 12 దాటిపోయింది అని. దాంతో మీ మాటలు విన్నాను, అందుకే భోజనం తెచ్చాను. బాగానే చేస్తానండి నేను కూడాను అంది అభిరామి. అయ్యయ్యో అలా ఏమీ అనలేదు నేను. అంటే పర్లేదండి బాగానే వండుతాను అందే. మీరు కారం వేసి పెట్టినా తినేలానే ఉందలేండి నా సిచ్యువేషను అన్నాడు కార్తికేయ. అన్న తర్వాత తీసుకోండి ఇచ్చేసి లోపలికి వెళ్ళిందే. లోపలికి తీసుకొచ్చి గబగబా బాక్స్ ఓపెన్ చేశాడు. కమ్మగా ఉన్నాయి వంటలు. ఆవురావురమంటూ కడుపు నిండా తిన్నాడు. తిన్న తర్వాత ఇప్పుడు వెళ్ళి థ్యాంక్స్ చెప్దామా? చచ్చ బాగోదు. అభిరామి లోపలికి వెళ్ళిపోయి తలుపులు వేసుకొని పడుకోవటం చూశాను ఇందాకే, పద్ధతి కాదు అని చెప్పి తెల్లాడి పొద్దున్నే అభిరామి ఇక వంటది చేసుకుని ఆ తర్వాత పిల్లల్ని రెడీ చేసుకుని తను రెడీ అయ్యి బయటకు వచ్చి తాళం పెడుతూ ఉండగా, గేటేస్తూ ఉండగా హాయ్ అని పలకరించాడు. హాయ్ అందే అభిరామి. మీ క్యారియర్ అండి అనిస్తే తీసుకుంది క్యారియర్. బాగుందా భోజనం అని అడిగితే చాలా బాగుంది, మా అమ్మ గుర్తొచ్చిందే అన్నాడు. అంటే నిజంగా అంత బాగా చేశానండి అందే అభిరామి. చాలా బాగా చేశారండి, చాలా టేస్టీగా ఉంది మీ వంట అన్నాడు. రోజు ఎక్కడ తింటున్నారు మీరు? చేసుకుంటారా వంట? నాకు వంట చేసుకోవటం రాదండి. మార్నింగ్ టిఫిన్ స్విగ్గీ చేసుకుంటాను, ఆఫ్టర్నూను కోచింగ్ సెంటర్ దగ్గర తింటాను, ఈవినింగ్ స్నాక్స్ తినొస్తాను, నైట్ భోజనం ఆర్డర్ చేసుకుంటాను,
హోటల్ భోజనాలు బయట భోజనాలు హెల్త్కి అంత మంచిది కాదేమో అందే అభిరామే. రోజు మరి ఏ దేవత వచ్చి అన్నం పెట్టదు కదండి నాకు అని నవ్వేశాడు. ఎందుకో ఆమెతో మాట్లాడాలనిపించింది, ఆమెను చూడాలనిపించింది, ఆమెతో కలిసి ప్రయాణించాలనిపించింది. ఇది ప్రేమ లేక ఇష్టమా లేక ఇంకేదైనానా? ముందైతే స్నేహం, ముందైతే పరిచయం, అవి పెంచుకోవాలేమో నేను అని మనసు పదే పదే చెప్తూ ఉండగా ఇక వాళ్ళ తమ్ముళ్ళు చెల్లెళ్ళు హాయ్ అని పలకరించారు. హాయ్ అన్నాడు వాళ్ళను చూసే. ఆ తర్వాత నడుచుకుంటూ వెళ్తే సందు చివరే పెద్ద పిల్లలిద్దరూ చదువుకునే కాలేజు. ముందు ఒక పిల్లని కాలేజీకి పంపించిన తర్వాత రెండో పిల్లని స్కూల్లో దించేసిన తర్వాత మిగతా ముగ్గురిని స్కూల్లో వదిలేసిందే. ఎలా వెళ్తారు అని అడిగాడు. బస్సులో వెళ్ళిపోతానండి అందే అభిరామి. అంటే ఏం అవసరం లేదు, నేను డ్రాప్ చేస్తారండి. ఎందులో డ్రాప్ చేస్తారు అని నవ్విందే. రోజు నేను ఎటు ఓలా బైక్ కానీ ర్యాపిడో బైక్ కానీ బుక్ చేసుకుంటాను, ఈరోజు ఆటో బుక్ చేస్తాను. వద్దండి అంటే రాత్రి మీరు భోజనం ఇస్తే నేను తీసుకోలేదా? అయ్యో, దానికోసమని మీరు డ్రాప్ చేసి రుణాలు తీసి చేసుకుంటారా? రుణమని ఎందుకు అనుకుంటారో? ఫ్రెండ్స్ అన్నాడు చేయి చాపి ఫ్రెండ్స్ అంటే నవ్వి ఫ్రెండ్స్ అందే అభిరామే. అన్న తర్వాత రండి వెళదాం, నేను మంచి అబ్బాయినే లేండి, చెడ్డబ్బాయినేమీ కాదు అని నవ్వాడు. అయ్యయ్యో, నేను అవన్నీ అన్నానా అందే. అన్న తర్వాత ఆటో ఎక్కారు. ఎక్కిన తర్వాత ఇంతకీ మీరు ఏం పని మీద వచ్చారు ఇక్కడికి, పక్క పోర్షన్లోకి, ఏదైనా జాబా అని అడిగింది అభిరామి. అయ్యో కాదండి, నేను పీజీ చేశాను. ఊళ్ళో మాకు పొలాలవి చాలా ఉన్నాయి, ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయిలేండి. అమ్మా నాన్నలకి నేను ఒక్కడే కొడుకునే. మా అమ్మ పేరు యశోద, మా నాన్నగారి పేరు బలరామయ్య. మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు. నేను పీజీ దాకా చదువుకున్నాను. నేను గవర్నమెంట్ జాబ్ చేయాలనేది మా మమ్మీ కోరిక. దాంతోనే ఒక అటెంప్ట్ ట్రై చేశాను, అయితే అది పోయింది. మా నాన్నకి నేను ఉద్యోగం చేయటం ఇష్టం లేదు. అంత ఆస్తిపాస్తులు మనకుండి ఒకళ్ళ కింద ఉద్యోగం చేయటం ఏంటి అంటాడు. ఉద్యోగాల పేరుతో వేరే ఊరు వెళ్ళిపోతాను అంటాడు. అయితే అమ్మ మాత్రం నన్ను గవర్నమెంట్ జాబ్లో చూడాలని, 1 సంవత్సరం బయట ఎక్కడైనా చేసిన తర్వాత మా ఊరు దగ్గరికి వేయించుకోమని చెప్పింది. మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం, నాకు మా అమ్మన్నా కూడా చాలా చాలా ఇష్టం అండి అని చెప్పాడు. అయితే మరి మీరు బాగా తింటారనుకుంటాను, మీకు ఫుడ్ బాగా ఇష్టం అనుకుంటాను కదూ అందే అభిరామి. బాగా తింటాను, బాగా కాదు బాగా తింటాను. నిజం చెప్పాలంటే ఇంటి దగ్గర మేము ఉండేది పల్లెటూరే కాబట్టి మాకు ఇంట్లో పాడి కూడా ఉందే. మా అమ్మ పుష్కలంగా కమ్మగా పొద్దున్నే వెన్నపూస వేసి చేసిన ఇడ్లీలు, దోశలు, నేతిలో వేసిన గారెలు కమ్మగా వండి పెట్టుద్ది. రోజు 2-3 రకాల బ్రేక్ఫాస్ట్లు తింటాను. కాఫీ టీ అలవాటు లేవు. పాలు తాగుతాను. మధ్యాహ్నం సుష్టుగా వెజ్ నాన్ వెజ్తో భోంచేస్తాను. ఈవినింగ్ స్నాక్స్ అమ్మ చేస్తుంది. తర్వాత రాత్రి కమ్మగా భోంచేస్తాను. మీరు అంత తిన్నా ఒళ్ళు రాలేదండి మీకు అంటే, నాకెందుకు ఒళ్ళు వస్తుంది? నా 10వ సంవత్సరం నుంచి మా నాన్న తొక్కి నార తీసేసి పొలం పనులన్నీ కూడా నేర్పించాడు. బై నాకు వ్యవసాయం చేయటం కూడా వచ్చండి. మెట్ట, మాగాణి, కొబ్బరి తోట, చెరుకు తోట, బత్తాయి తోట అన్నీ ఉన్నాయి, నిమ్మ తోటతో సహా. మాకు అన్నిటినీ కూడా ఏకచేతి మీద లాగేయటం నేర్పేశాడు మా నాన్న. ఇక కాబట్టి ఇంకా నాకు ఒళ్ళు ఎలా వస్తుందంటారు అన్నాడు కార్తికేయ. అంటే నైస్ అన్నాక, ఇంతకీ అంత చిన్న బాక్స్ పట్టుకెళ్తున్నారు, డైటింగా లేదంటే ఫిట్నెస్సా అని అడిగాడు. అబ్బాయి లేదండి, నేను ఇంతే తింటాను. ఓ అందుకేనా ఇంత నాజుగ్గా ఉన్నారు అని నవ్వాడు. నిజంగా నాజుగ్గా ఉన్నానంటారా అని నవ్వేసింది. ఆ తర్వాత అభిరామి, నేను ఇక్కడేనండి దిగాల్సిందే. ఓ ఇందులోనా మీరు వర్క్ చేసేది? ఇది ఓన్లీ లేడీస్ కదా అన్నాడు కార్తికేయ. అవునండి, ఓన్లీ లేడీసే ఉంటారు, చాలా మంచివాళ్ళు కూడా ఇందులో ఉండేవాళ్ళు. మనిషిదో కథ మనసుదో కథ అని చెప్పింది అభిరామే. అన్న తర్వాత మీరు ఈవినింగ్ ఎన్ని గంటలకు వస్తారో చెప్పండి, పిక్ చేసుకుంటాను. ఏది మళ్ళీ ఓలా ఆటోలోనే పిక్ చేసుకుంటారు అంది. తప్పేంటి, నేనేటు ఈ రూట్ మీదుగానే వెళ్తాను కోచింగ్ సెంటర్ నుంచే. మరి నిన్న మీకు చాలా లేట్ అయింది, రోజు అవుద్దా ఏంటండి? నిన్నంటే డౌట్స్ ఉన్నాయి, గ్రూప్ డిస్కషన్ ఉంది, అందుకే లేట్ అయింది. ఒకవేళ
లేట్ అవ్వలేదనుకోండి వచ్చేస్తాను. వద్దండి నాకు ఇబ్బందిగా ఉంటుంది, నాకు వెళ్ళటం అలవాటే, ఇందాక కూడా నేను వెళ్తానంటే మీరు కాదు కూడదు అని బ్రతిమలాడి తీసుకొచ్చారు. అబ్బా ఇప్పుడు మనం ఫ్రెండ్స్ అయిపోయాం, మీరు కాదు కార్తికేయ అని పిలవండి, నేను అభి అని పిలవచ్చా మిమ్మల్ని అన్నాడు. అలాగే పిలవండి, ఎవరొద్దన్నారో, కాకపోతే నేను రావటం నాకు అలవాటే, మీరు ఇబ్బంది పడొద్దు, నన్ను ఇబ్బంది పెట్టద్దు, నాకేమీ ఇబ్బంది కాదు, మీరు నో అనొద్దు, నేను ఈ దారి గుండానే వెళ్తాను, నేనేం మోసుకెళ్ళను లేండి, ఆటోయే మోసుకెళ్ళేదే, ఒకవేళ నాకు ఎర్లీగా అయిపోతేనే వస్తాను, రాలేదనుకోండి మీరు వెళ్ళిపోదురు కానీ అన్నాడు. సరే మరి మీ పని చెడగొట్టుకొని అయితే రావద్దు అన్న తర్వాత బాయ్ చెప్పి వెళ్ళిన తర్వాత నిజానికి కార్తికేయకి మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు ఉంటుంది కోచింగ్ సెంటర్లో కోచింగ్. దట్టు తన కోచింగ్కి వచ్చిన కారణం ఏంటి, అంతకుముందు సింగిల్ అటెంప్ట్లో తనకు పోయిన తర్వాత వాళ్ళమ్మ నువ్వెంత కష్టపడి చదువుకున్నా కూడా కోచింగ్లో జాయిన్ అయితే వాళ్ళు ట్రైన్ చేస్తారు కాబట్టి ఇంకా బెస్ట్ ఇవ్వగలవు నాన్న నువ్వు అని చెప్పిందనే వచ్చాడు. తను ఇంట్లో ప్రిపేర్ అయ్యేది కాక కోచింగ్ సెంటర్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా పార్టిసిపేట్ చేస్తాడు. అలాంటిదే ఆ రోజు కరెక్ట్గా 4:30 అయ్యి అవటంతోనే నేను వెళ్ళాలన్నాడు. ఏ అన్నారు కోచింగ్ సెంటర్లో వాళ్ళు. ఏ అంటే ఇక నుంచి నేను ఇంట్లో ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను ఇక్కడి నుండి నైట్ అంతా. అదేంటి 8 వరకు నీ టైం ఉందిగా అన్నారు వాళ్ళు. ఉన్నా సరే నేను ఇంట్లోనే ప్రిపేర్ అవుతాను, అమ్మ నాన్నగారు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఇక్కడ మీ అందరూ డిస్టర్బ్ అవుతారు, కాస్త నాన్నగారికి సుస్థిగా ఉందంటనే అబద్ధం చెప్పాడు. ఎందుకో అభిరామి వచ్చేస్తుందని, తనతో కలిసి జర్నీ చేయాలని, తన్ని వదలకూడదని మనసు పదే పదే అనిపించింది. దాంతోనే ఇక ముందు బయలుదేరిపోయాడు. అభిరామి కరెక్ట్గా 5 అయ్యేసరికి బయటకు వచ్చింది. బయటకు వచ్చేసరికి చేతులు కట్టుకొని అలా నిలబడి హాయ్ అన్నాడు. అనేసరికి హాయ్ అయిపోయిందా మీ కోచింగు అని అడిగితే, చెప్పానా నేను రోజు లేట్ అవ్వదు, నిన్నేదో లేట్ అయిందండి అంటే నమ్మారు నా మాట మీరు అన్నాడు. అంటే సరే మరి అలాగైతే కనుక మీ వాహనం రెడీయా వెళ్దాం అందే. అదేంటి ఏదైనా తిని వెళ్దాం ఆకలేస్తోందే, ఈవినింగ్ కదా అన్న తర్వాత అవునవును మీకు వేస్తుందిలేండి న్యాయమే అన్న తర్వాత మరీ నేను అంత ఫుడ్డీలా కనిపిస్తున్నానా అన్నవే. మీకో విషయం తెలుసా, మనిషి ఎంత కష్టపడి బ్రతికేదైనా పిడికెడు పొట్ట కోసమేనంట. మా అమ్మ చెప్పుద్దే ఎప్పుడూ కూడా ఆత్మని బాధ పెట్టినట్టు అంట. మనం శరీరాన్ని బాధ పెడితే కడుపు నిండా తినాలి, కష్టపడి పని చేసుకోవాలి. ఒకళ్ళని మోసం చేసో ద్రోహం చేసో వెన్నుపోట్లు పొడిచో తప్పుడు పనులు చేసో మనం సంపాదిస్తే తప్పు, లేదా మనం కడుపు నింపుకుంటే తప్పు. మనం కష్టపడి కడుపు నిండా తినే కాయ కష్టం చేసుకుంటే తప్పేంటండి అన్నాడు. మీ మాటలు నిజంగానే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి, పదండి అందే. అన్న తర్వాత ఇక ఒక చోటకి తీసుకెళ్ళాడు. నాకు తెలిసి ఇక్కడ చాలా బాగుంది, కోచింగ్ సెంటర్ నుంచి వచ్చేటప్పుడు 2-3 సార్లు తిన్నాను రండి అని అక్కడ కార్తికేయ ఒక ప్లేట్ పునుగులు, ఓ ప్లేట్ బజ్జీ, గారె, వడ చక్కగా 1 by 1 తింటా కూర్చున్నాడు. ఇక్కడ కాస్త ఫ్రెష్ ఆయిల్ హైజీను వాడతారని వినే ఇక్కడికి వస్తానన్నాడు. అభిరామి మాత్రం 2 బజ్జీలు తినేపాటికే అమ్మ బాబోయ్ అనేసింది. ఏంటి దీనికే అన్నాడు. ఎందుకు వచ్చిన డైటింగ్లండి బాబు అన్నాడు. అంటే నేను ఎంతే తింటానండి పెద్దగా అరవకండి అన్న తర్వాత అవునులేండి అమ్మాయిలంటే మెయింటెనెన్స్లు ఉండాలి, అబ్బాయిలంటే మీలాగే ఉండాలి అంటే మరి కాదా, చాలామంది అమ్మాయిలు 6 ప్యాక్ అబ్బాయిలంటేనే పడి చచ్చిపోతారు, మీరు ఆల్మోస్ట్ 10 ప్యాక్లా ఉంటారుగా అందే అభిరామే. ఇవేమీ నేను చేసినవి కాదండి, జిమ్ములకి వెళ్ళి నానా కష్టపడిపోతూ ఉంటారా, మా పొలాల్లోనే వచ్చేస్తాయి ఇలాంటివన్నీ మాకు అని నవ్వాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చారు. ఆ తర్వాత అభిరామి వంట బాగుంది అని అన్నాడని అభిరామి ప్రతిరోజు వాళ్ళతో పాటు వంట చేసి తీసుకుంటారా ఏమైనా అనుకుంటారా అంది కార్తికేయతో. నేనైతే నో అనను, మీరేమైనా ప్రాబ్లం ఫీల్ అయ్యేటట్టయితే నేను ఇబ్బంది పెట్టను అన్నాడు. అబ్బా ఫ్రెండ్ అన్నారు అందే. మరి
ఫ్రెండ్ని మీరు ఇలాంటి క్వశ్చన్లు అడగకూడదేమో, టీ పెట్టివ్వనా, చదువుకుంటున్నారో, నాకైతే అడిగే అలవాట్లేదు, ఇస్తే నో అన్నాడు. ఒక్క 10 నిమిషాలండి అని టీ పెట్టి ఇచ్చిందే. ఆ తర్వాత పిల్లలకి చేస్తూ స్నాక్స్ పెట్టిచ్చిందే. రాత్రి భోజనం పెట్టిచ్చింది. ఒక మంచి స్నేహం, మంచి పరిచయం. రోజు కార్తికేయ అభిరామిని తీసుకెళ్ళి దించటం, రావటం, ఆ తర్వాత ఇద్దరు ఆటోలో మాట్లాడుకోవటం, ఈవినింగ్ స్నాక్స్ తినటం, ఆ తర్వాత అభిరామి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బాక్స్, ఈవినింగ్ స్నాక్స్, డిన్నరు, అలా పిల్లలతో పాటు ఇంకొక గ్లాసుడు బియ్యం, కాస్త వండే దాంట్లో ఇంకో 4 కూరగాయలు, పోయేదేముందని కార్తికేయ కూడా చేసి పెట్టేది. మంచి అభిమానం, స్నేహం ఏర్పడ్డా ఇద్దరి మధ్య. కార్తికేయ కోచింగు ఎండింగ్కి వచ్చింది. ఎగ్జామ్ రాయాల్సిన డేటు దగ్గరకు వచ్చింది. దాంతో అభిరామి కార్తికేయని తీసుకొని గుడికి తీసుకెళ్ళింది. అర్చన చేయించి కార్తికేయ రాయాల్సినటువంటి పేపర్స్ దేవుడి దగ్గర పెట్టించి, ఆ తర్వాత దండం పెట్టుకొని బొట్టు పెట్టి కళ్ళల్లో కుంకుమ పడకుండా, విభూది పడకుండా అతని ముఖం మీద ఊది, ఆ ఊదినప్పుడు చాలా తన్మయత్వానికి గురయ్యాడు కార్తికేయ. అతని జుట్టు అలా ఎగురుతుంటే భగవంతుడు నా నుదుటి రాతలో బహుశా అభిరామినే రాసేసాడేమో, ప్రేమ పలానా క్షణంలో పలానా వాళ్ళ మీద పలానా టైంకే పుడుతుందనేది ఏముందే అనిపించింది కార్తికేయకి. ఆ తర్వాత ఎగ్జామ్ బాగా రాయండి అని ఆల్ ద బెస్ట్ చెప్పి మరి తెల్లాడి కార్తికేయని పంపించింది అభిరామి. ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత అలా నిలబడి ఎదురు చూస్తుంది. ఎప్పుడూ లేనిది తనే ముందొచ్చి తను వర్క్ చేసే ఆఫీస్ దగ్గర. కార్తికేయ ఏంటంత కంగారు అన్నాడు. ఎగ్జామ్ ఎలా రాసావు అని అడిగింది. అంటే అన్నాడు. అంటే పేపర్ టఫ్ వచ్చిందా అని అడిగేసరికి బాగా రాశాను అన్నాడు. అమ్మ అని చేతులు పట్టుకొని ఊపేసి కంగ్రాట్స్, దేవుడు ఈసారి మీకు మంచి చేస్తాడు, మీ అమ్మగారి కళ అన్నారుగా, దేవుడు అంతా మంచి చేస్తాడులే అనేసింది. అనేసిన తర్వాత కార్తికేయ మరి ఇంటికి వెళ్దామా అని అడిగాడు. వెళ్దాం, ఈరోజు మీరు ఎగ్జామ్ బాగా రాశానన్నారుగా, చికెన్ చేస్తా. చికెన్ కాదులే కానీ మటన్ చేయవా, తినాలనుంది అన్నాడు. అలాగే అని అభిరామి తీసుకోబోతుంటే వద్దని 2 కేజీల మటన్ తీసుకుంటే ఎందుకు ఇంత, అదేంటి నేను ఒక్కడనే తింటానా, ఇంట్లో పిల్లలు లేరా ఏంటి అన్నాడు. అన్న తర్వాత అనేసింది. అనేసిన తర్వాత ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి రాగానే ముందు గబా స్నాక్స్ ప్రిపేర్ చేసి కాఫీ పెట్టి స్నాక్స్ పెట్టి ఇచ్చింది. ఈరోజు నేను భోజనం అటు తిప్పి రోజుట్లాగా ఇవ్వలేనులే, కానీ ఇటు రండి కడుపు నిండా తిందురు కానీ ఇంకో 2-3 రకాలు కూడా చేస్తున్నాను అని చెప్పింది అభిరామి. ఓఎస్ వాసనే అసలు పిచ్చెక్కిచ్చేస్తోంది. వస్తానని స్నానం చేసి వచ్చాడు. వచ్చేసరికి ఇంట్లో పిల్లలు అలా కూర్చుని హాయ్ అని పలకరించారు కార్తికేయనే. అభిరామి ఎప్పుడూ తన ఫ్యామిలీ గురించి కానీ అమ్మా నాన్నల గురించి కానీ డీటెయిల్స్ కానీ ఏ రోజు తనకి చెప్పింది లేదో, తను అడగకూడదని చెప్పి ఏ రోజు అడిగింది లేదో, ఎందుకో తను అంతవి చెప్పడానికి కూడా ఇష్టపడదు. కానీ ఈరోజు మాత్రం ఎందుకో తనకి కాబోయే అమ్మాయి అంటే తెలుసుకోవాలనిపించింది. రాగానే అభిరామి గబా వచ్చి ఇంతకీ ఏంటి స్పెషల్స్ అని అడిగాడు. అడిగితే ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాను, మీరు మటన్ కర్రీ చేయమన్నారు కదా, అలాగే కాసిని ప్రాన్స్ ఉన్నాయి లేండి, నేను ఆల్రెడీ ఇందాక మీరు అటు మటన్ కోసం వెళ్ళినప్పుడు తీసుకున్నాను, ప్రాన్స్ గోంగూర వేసి చేస్తున్నాను, కొంచెం చేపల పులుసు పెడుతున్నాను. అబ్బో ఈరోజు నాన్ వెజ్ ఫీస్టే అయితే అన్నాడు కార్తికేయ. అవును ఇంతకీ వీళ్ళంతా అదేంటి మీకు తెలీదా వీళ్ళెవరో అని అడిగింది. అడిగితే అంటే ట్యూషన్ పిల్లలు. అయ్యో కాదండి నా ఇంటి పిల్లలే అంది. నా ఇంటి పిల్లలే అంటే అన్నాడు కార్తికేయ. అంటే వీళ్ళు నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు. ఎంతమంది మీరు అని అడిగాడు. ఎంతమంది మీరు అని అడిగితే పెద్దన్నయ్య సాకేత్, రెండో అన్నయ్య భరత్, 3 నేను అభిరామి, మీకు తెలుసు, ఇది దీప ఒక చెల్లి, ఇది రూప ఒక చెల్లి, వరుణ్
అరుణ్, చరణ్, ముగ్గురు తమ్ముళ్ళు. అంటే మొత్తం 8 మందా అన్నాడు కార్తికేయ. అంటే అవునండి అనేసరికి అమ్మ బాబోయ్ అన్నాడు. అనేసరికి ఆశ్చర్యంగా ఉందా? అబ్బే లేదు. అంటే నన్ను ఒక్కడినే మా మమ్మీ డాడీ బోర్డని నన్నొక్కడినే బాగా ఏడిపిస్తానని విసిగిస్తానని అంటారు. ఇంతమందిని ఎలా మేనేజ్ చేశారా అని నారు పోసిన దేవుడు నీరు పెడతాడని వాళ్ళకి అనేశారు అమ్మా నాన్న. పెంచటం బాధ్యత అనేది నా మీద వదిలేశాడా భగవంతుడు అనేసి మీరు కూర్చొని పిల్లలతో మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి వంట పని కంప్లీట్ చేస్తాను అని చెప్పింది. చెప్తే పిల్లలు అలా కూర్చుని బుడ్డ పిల్లలేమో ముగ్గురు కలిసే అలా హోంవర్క్ చేసుకుంటున్నారు. ఒక పిల్ల ఆ పిల్లల్ని చదివిస్తుంది. అయితే అలా కూర్చున్న కార్తికేయ ఆఖరి బుడ్డోడిని దగ్గరికి రమ్మనమని చాక్లెట్స్ ఇచ్చాడు పిల్లలకి. వాళ్ళవి తీసుకుని అక్క తీసుకోమంటావా అని అడిగితే తీసుకోమంది అభిరామి. తీసుకుని వెళ్ళి బయట వసారాలో కూర్చొని చదువుకుంటున్నారు. దీప అనే పిల్ల అలా టీవీ దగ్గరకని వచ్చి ఏదో తీసుకుని వెళుతూ ఉండగా దీప అన్నాడు కార్తికేయ. చెప్పండి అంది. ఇట్రా అన్నాడు. అంటే ఎవరు అక్కడ ఫోటోల్లో అని అడిగాడు. ఒక్కసారి ఆ ఫోటోల వైపు అలా కన్నార్పకుండా చూసే ఒక్కసారే ఏంటో షాక్ కొట్టినట్టు అనిపించింది ఆ ఫోటోల వైపు చూసి కార్తికేయకి. అనిపిస్తే మా అమ్మ మంజరి, మా నాన్న సుబ్బారావు అని చెప్పింది దీప. వాళ్ళు పోయారుగా మా అమ్మ నాన్న ఎలా అని అడిగాడు కార్తికేయ. దీపకి పిల్లలందరిలోకి బాగా సొల్లుబాగుడు అలవాటు ఉంది. దానికి తోడు నోట్లో నూపప్పు గింజ కూడా దాగదు దీపకి. ఏ విషయం ఉన్నా సరే బడబడ 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 వాగేయాల్సిందే. మిగతా పిల్లలకి ఎవరికి 7గురికి లేని వాగుడు దీపకొక్కదానికి పుట్టిందే. దాంతో కార్తికేయ చేయి పట్టుకొని కార్తికేయని ఇక్కడైతే అక్క వింటది అని చెప్పి మెల్లగా మెట్లెక్కించి డాబా మీదకి తీసుకెళ్ళింది. కూర్చోండి అని కూర్చోబెట్టి తను కూడా అక్కడే ఒక దిమ్మ మీద కూర్చొని ఇక మా నాన్న పేరు సుబ్బారావు అన్న దగ్గర స్టార్ట్ చేసి, మా నాన్నదేమో చిన్న జీతం, మా అమ్మకేమో స్వార్థం ఎక్కువ, ఆశలు ఎక్కువ, ఇంట్లో ఫర్నిచర్ కావాలి, బిల్డింగుల్లో ఉండాలి, రకానికో చీర కట్టాలి, నగలేసుకోవాలి, తిండి తినాలి, పని వాళ్ళు ఉండాలి అని ఇలా ఎన్నో ఆంక్షలు. మా నాన్న నోరెత్తి మాట్లాడలేకపోయేవాడు. మా అమ్మ మా నాన్నతో ఇలా ఇంట్లో పనులు తన పనులు అన్నీ చేయించేదే. ఆ తర్వాత మా పెద్దన్నయ్య సాకేత్ పుట్టాడు. మా నాన్న పిల్లలొద్దన్నాడు. మా నాన్నది చిన్న జీతం. అయితే మా అమ్మ ఎదురింటోళ్ళతో కనమంటావా పక్కింటోళ్ళతో కనమంటావా అని ఆ తర్వాత మమ్మల్ని 8 మందిని కందే. అప్పుడు మా పెద్దన్నయ్య 10th ఉన్నాడు. మా పెద్దన్నయ్య 10th ఉన్నప్పుడు మా ఆఖరోడు చరణ్ పుట్టాడు. ఆ తర్వాత మా నాన్నకి హెల్త్ పాడైపోయింది. మా నాన్న పోయాడు. తర్వాత మా ఇంటికి కామేశం వచ్చేవాడు. కామేశానికి మా అమ్మకి అక్రమ సంబంధం ఉంది. ఆ తర్వాత ఆ కామేశం చాలా సంవత్సరాల పాటు మా అమ్మతో ఫిజికల్ కాంటాక్ట్ పెట్టుకున్నాడు. ఆ తర్వాత అన్నయ్యలు చాలా మంచివాళ్ళు. అన్నయ్యల్ని వాడే చెడగొట్టేశాడు, వాడిని కొట్టారని. ఆ తర్వాత అక్క డిగ్రీ అయిపోయింది, ఉద్యోగం చూసుకుంటాను, ఇంకా కామేశాన్ని రావద్దు అని చెప్పమంది. అయితే అమ్మ అతనిచ్చే సుఖం కూడా నువ్వే ఇస్తావా, నాకు మగాడిచ్చే సుఖం కావాలి, మగాడి సుఖం లేని నేను ఉండలేనని చెప్పింది. దాంతో ఇంకా అక్కకి విరక్తి కలిగిపోయింది. ఒకరోజు అమ్మే డాబా మీద అంత క్రితం రోజు అతనితో స్పెండ్ చేసి దిగుతూ ఉండగా పడిపోయింది. అక్క మేము కలిసి ట్యాబ్లెట్ వేసి ఆయింట్మెంట్ ఇచ్చి స్కూల్కి కాలేజీలకు వెళ్ళిపోయాం. తిరిగి వచ్చేసరికి చచ్చిపోయి పడుంది. తల లోపల దెబ్బ తగిలింది, బ్లీడింగ్ అయిపోయి ప్రాణం పోయిందన్నారు. ఆ తర్వాత మీరు వచ్చిన రోజేగా అమ్మ పోయింది. ఆ రోజే అమ్మకి అంత్యక్రియలు చేయించాము. ఆ తర్వాత అన్నయ్యల కోసం వెతికితే దొరకలేదు. అక్క ఆఖరి తమ్ముడితో అంత్యక్రియలు చేయించింది. సందు చివరు ఉండి కామేశం అక్కడికి వస్తే నేను మీ అమ్మను ఉంచుకున్నానని ఊరంతా ఇప్పుడు టముకేసి నా పెళ్ళానికి చెప్తారు, కాబట్టి నేను రాను అని డబ్బులు పడేశాడు. మళ్ళీ వస్తే చెప్పుతో కొడతాను ఇంటికేసని అక్క మూసి వచ్చింది. ఆ తర్వాత అక్క ఉద్యోగం చూసుకుంది. అన్నయ్యల్ని మార్చాలనుకుంది, వాళ్ళు మారలేదు. పాపం మా భారం అంతా అక్కే తీసుకొని మా కోసం ట్యూషన్లు చెప్పి మిషన్లు కుడుతూ ఉద్యోగం చేస్తుంది. మా అమ్మ ఉన్నప్పుడు కన్నా ఇప్పుడే మా పరిస్థితి బాగుంది. మా అమ్మ నాన్న ఏ రోజు మమ్మల్ని పట్టించుకుంది లేదు. నిజం చెప్పాలంటే మా అక్క అసలు ఇలా ఉండదు. చాలా సెన్సిటివ్గా, చాలా సాఫ్ట్గా ఉంటుంది. అమాయకురాలు, చాలా మంచిది కూడా. కానీ అడ్వాంటేజ్ తీసుకొని ఇల్లు గల
దాని మొగుడు దగ్గర నుంచి పక్కింటోడు, ఎదురింటోడు, వెనకింటోడు, రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒక్కడు మా అమ్మ ఎఫ్ఐఆర్ పెట్టుకుందని మా అక్కకి సైట్ వేయాలని చూసి మా అక్కని లొంగ తీసుకుందామని చూసి మా అక్కతో ఎఫ్ఐఆర్లు పెట్టుకుందాం, వాడేసి వదిలేద్దామని తర్వాత నన్ను మా చెల్లిని ట్రై చేస్తే మా అక్క అందరికీ ఇక ఎదురెళ్ళిపోవటం మొదలుపెట్టింది. కావాలనే అక్క కోపం, మూర్ఖత్వం, మొండితనం అనే వాటిని ఆభరణాలుగా చేసుకుని ఎదురు తిరిగి మాట్లాడటం మొదలుపెట్టింది. అందుకే ఎవరిని ఎక్కడుంచాలో అక్కడ ఉంచుద్ది, ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది అని చెప్పి ఈ విషయాలేమీ అక్క చెప్పొద్దే, నేను చెప్పానని నాకెందుకో మిమ్మల్ని చూస్తే చెప్పేయాలనిపించేసిందని దీప కిందకి వెళ్ళిపోయింది. కార్తికేయ మాట పలుకు లేకుండా కూర్చుండిపోయాడు. ఆ ఫోటోలు అలా 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 కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి కార్తికేయకి. నిజంగానే అభిరామిని వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నాడు. తనతో ఫ్రెండ్ అన్నదే కానీ ఏ రోజు ఆటోలో కూడా ఇద్దరి మధ్య ఇంకో మనిషి కూర్చునేంత గ్యాప్లో మూలకెళ్ళి కూర్చుంటుంది. ఎప్పుడూ తప్పుగా మాట్లాడింది లేదు, వేలుకు వేలు కూడా గోరు గోరు కూడా తగిలింది లేదు ఇప్పటి వరకు కూడా. హద్దుల్లో ఉంటుంది, తను కూడా హద్దుల్లో ఉంచి మాట్లాడితే ఇళ్ళ చుట్టుపక్కల వాళ్ళతో 4-5 సార్లు గట్టిగా మాట్లాడటం తను విన్నాడు. ఇంటికి ఏ మగాడిని రానివ్వదు, అన్నలు ఉన్నా లేకపోయినా పిల్లల్ని పెట్టుకొని పులిలాగా ఒక్కటే ఉంటుంది ఇంట్లో. కష్టార్జితాన్ని నమ్ముకుందే కానీ ఏ తప్పుడు పని చేసరగదు. ఇలాంటి అమ్మాయిని తను చేసుకుంటే తప్పేంటి, ఈ పిల్లల రెస్పాన్సిబిలిటీ తను తీసుకుంటే తప్పేంటి, తనకి ఏం లేదు అని ఆలోచిస్తూ అలా డాబా మీద అటు ఇటు తిరుగుతూ ఉండిపోయాడు కార్తికేయ. ఈలోపు అక్క పిలుస్తుంది మిమ్మల్ని అని పిల్లలు చెప్పేసరికి వస్తున్నానమ్మా అని కిందకు వచ్చాడన్న మాటే కానీ అలా అభిరామి వాళ్ళ అమ్మ నాన్న ఫోటోల వైపే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు కార్తికేయ. ఈలోపు పాయసం చేశానని చేతిలో గ్లాస్ పెట్టింది అభిరామి. తాగుతూ కూర్చున్నాడు కార్తికేయ. సాకేత్, భరత్ ఇంటికి వచ్చి రావటంతో అక్కడ కూర్చున్న కార్తికేయని పలకరించింది లేదు, ఎవరని అడిగింది లేదు. అభిరామే పక్కింట్లో కొత్తగా వచ్చారు ఎగ్జామ్ రాయటానికి, చాలా మంచి ఆయన అన్నయ్య అని చెప్తే ఓహో అనేశారు. అంతే, ఫుల్లుగా తాగున్నారని చెప్పకుండానే అర్థమైంది కార్తికేయకి. గుప్పును వాసన వస్తుంది. మనుషులు మత్తులో జోగిపోతున్నారు, తుగులి పడిపోతున్నారు. అభిరామే గబా అన్నలిద్దరినీ 2 స్టూళ్ళు వేసి కూర్చోబెట్టి స్నానం చేయించేసింది. అయిపోయిన తర్వాత బట్టలు మార్చుకోమంది. వెళ్ళి మార్చుకురాగానే ఆకలి అంటే వంట దాకా ఉండండి అంటే పచ్చడి కారం ఉన్నా నీళ్లు పోసి పెట్టినా పర్లేదు పెట్టు అనేసరికి కళ్ళల్లో నీళ్లు తిరిగి కళ్ళు తుడుచుకుంటూ సందకాడ వండిన అన్నం కూరలు మిగిలితే అవేసి గబగబా కలిపి పెట్టింది. ఇద్దరు అసలు ఎలా అంటే కుక్కల కన్నా హీనంగా తింటే చేతులు కడిగిచ్చి ఆ తర్వాత చెల్లెళ్ళిద్దరినీ రమ్మనమని తీసుకెళ్ళి బెడ్రూమ్లో మంచం మీద పడుకోబెట్టి దుప్పటి కప్పి ఫ్యాన్ వేసి లైట్ ఆఫ్ చేసి బయటకు వచ్చింది. ఆ ఎంగిళ్ళన్నీ ఈలోపు దీపారూప శుభ్రం చేస్తే సింకులో పళ్ళాలేయమని మీరెళ్ళి చదువుకోండి అని కళ్ళు తుడుచుకుంటూనే ఏడుస్తూనే పని చేసుకోవటం గమనిస్తూనే ఉన్నాడు కార్తికేయ. ఆ తర్వాత ఇక మళ్ళీ కార్తికేయ ఉన్నాడనే విషయం గుర్తుకొచ్చి మొహం కడుక్కొని బొట్టు బిళ్ళ పెట్టుకొని నార్మల్గా నవ్వుతూ బయటకు వచ్చింది. దిగమింగి తొక్కేస్తోందని బాధని కార్తికేయకి అర్థమైంది. ఆ తర్వాత భోజనాలన్నీ తీసుకొచ్చి చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి కార్తికేయకి కొసరు వడ్డించి పెట్టింది. ఆ తర్వాత మళ్ళీ ఒక గ్లాస్ పాయసం ఇచ్చింది. చాలా అంటే తిను కార్తికేయ అని చెప్పిన తర్వాత వెళ్ళిపోతున్నావా, ఎగ్జామ్స్ అయిపోయాయిగా అని అడిగింది. కార్తికేయకి అభిరామి అడిగిన ఆ మాటకి ఎందుకో తన మీద అభిమానం పెంచుకుంటుందా అని చాలా ఆనందం కలిగింది ఆ క్షణం. తనకి వెళ్ళాలనిపించలేదు. ఆల్రెడీ అభిరామి గురించి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి చెప్పాడు. అమ్మాయిని ఒకసారి తీసుకురారా చూద్దాం అంది యశోద. తప్పకుండానమ్మా అని చెప్పి ఏంటి ఇష్టపడుతున్నావా అని అడిగింది ఆవిడ. అవునని చెప్పాడు. తల్లి దగ్గర ఏది దాచడు కార్తికేయ. ఆవిడకు కూడా అభిరామి ఫోటో పంపిస్తే వాట్సాప్లో చూసి పిల్ల లక్షణంగా ఉంది అని చెప్పిన తర్వాత ఈరోజే అభిరామి గురించి పూర్తిగా అన్ని విషయాలు
విషయాలు తెలిసింది కార్తికేయకే. వెళ్ళాలనిపించలేదు అభిరామిని వదిలి. దాంతో వెళ్ళంలే, ఇంకొన్ని రోజులు ఉంటాను అన్నాడు. ఎప్పటికైనా వెళ్ళాల్సిందే కదూ, ఏమీ లేదండి, ఎందుకో అలవాటైపోయారు. మీలాంటి మంచి స్నేహితుడిని మళ్ళీ కలుస్తానో కలవనో కదూ అంటే, నన్నేం పంపించేయాలనుకోకు, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఊరు చూడలేదు కదా, వచ్చిన దగ్గర నుంచి చదువుకోవటమే సరిపోయిందిగా, రేపటి నుంచి ఊరు చూద్దాము పిల్లలతో సహా అందరూ, నీ ట్యూషన్కి కూడా ఒక 1 month సెలవు ఇవ్వచ్చు కదా అన్నాడు. 1 month అందే అభిరామే. సరేనమ్మా అభిరామి తల్లే, ఒక 10 days ఇస్తారా మీ ట్యూషన్ పిల్లలకి హాలిడేస్ అని అడిగితే, అలాగేలే అందే. అన్న తర్వాత సరే మరైతే అనే, నెక్స్ట్ డే నుంచి మీరు కోచింగ్ సెంటర్కి రారు కదా, మళ్ళీ నన్ను దింపడానికి ఎందుకు అంటే, కొంచెం పనుందలే, కోచింగ్ సెంటర్ దాకా వెళ్ళాలని అబద్ధాలు చెప్పి అభిరామిని దింపి అభిరామి కోసం మళ్ళీ వెళ్ళి మరీ అభిరామిని తీసుకొచ్చేవాడు. ఇంటికి వచ్చాక పిల్లల్ని కూడా రెడీ చేయించి ఊరు చూడటానికని రోజు వెళ్ళేవాళ్ళు. ఇంత దాంట్లో అభిరామి కోసం ఒక డైమండ్ రింగ్ తీసుకున్నాడు. తన మనసులో మాట చెప్పాలి అనుకున్నాడు. ఈ 10 రోజుల్లోనే చెప్పి పిల్లల్ని అభిరామి వాళ్ళ అన్నయ్యల్ని తీసుకెళ్ళి వాళ్ళ ఊరు తీసుకెళ్ళిపోదాము, వాళ్ళ అమ్మకి చెప్దాము, చెప్పి ఆ తర్వాత అభిరామిని పెళ్లి చేసుకుందామని ఏవేవో కలలు ఊహలు. ఇలా ఒక 1 వారం రోజులు గడిచిపోయింది. ఒక రోజున అలా కార్తికేయ భోంచేస్తూ ఉండగా పోలీసులు అభిరామి వాళ్ళ ఇంటికి వచ్చారు. వచ్చేసరికి ఏమైందండి అని అడిగింది అభిరామి. మీ అన్నయ్యలిద్దరూ డ్రగ్స్ కేసులో దొరికారు అని చెప్పారు వాళ్ళు. అభిరామికి పై ప్రాణాలు పైనే పోయినాయి. కార్తికేయని తీసుకొని పరుగున స్టేషన్ దగ్గరికి వెళితే సాకేత్ని భరత్ని ఏమైంది అని అడిగాడు కార్తికేయ. మాకు అస్సలు తెలియదు, మేము కనీసం అవి ఎవరిస్తారు ఎవరికి ఇవ్వాలి అలాంటివేవి మాకు తెలియదు అన్న తర్వాత, పాముల పుట్టలో చెయ్యి పెట్టొద్దురా, పాముల పుట్టలో చెయ్యి పెడితే అది మనని కాటేస్తుందన్నా అని కూర్చోబెట్టి చెప్పాను, విన్నారా? మనం బ్రతికిన బ్రతుకులో మనం విలువగా బ్రతకాలన్నా మనమే దిగజార్చుకోకూడదు. నీకో విషయం తెలుసా, తాటి చెట్టు కింద నుంచొని పాలు తాగిన కళ్ళే అనే సమాజంలో ఉన్నాం. మీరు గాలి వెధవలతో స్నేహాలు చేస్తే ఇప్పుడు ఆ వెధవలు ఎక్కడి దాకా తెచ్చారో చూడండి అని బావురుమని ఏడ్చింది అభిరామి. అసలు ఏం జరిగింది అని అడిగాడు కార్తికేయ. మేము ఇలా ఒక గ్రూప్తో ఫ్రెండ్షిప్ చేస్తాం, అయితే ఆ ఎదవలు మాకు వాళ్ళే డ్రగ్స్ ఇచ్చి మందు పోయించి ప్యాకెట్లో రమ్మీలు అవి ఇవి ఆడుతూ ఉంటాం మేము. ఈరోజు అనుకోకుండా పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చే టయానికి మేమిద్దరం తాగి పడిపోయినాం. వాళ్ళందరూ ఎస్కేప్ అయిపోయారు. అక్కడ వాడేసిన డ్రగ్స్ అవి పడేసి ఉన్నాయి. పెద్ద మినిస్టర్ల పిల్లలకి వాళ్ళు డ్రగ్స్ సప్లై చేస్తారంట. మాకేమీ తెలియదు. మమ్మల్ని ఇరికిచ్చి వాళ్ళు పారిపోయారు. మాకే పాపం పుణ్యం తెలియదు. ప్రమాణం చేసి చెప్తున్నాం చెల్లెల మీద అని చెప్పారు సాకేత్, భరత్. దాంతో కార్తికేయకి అసలు ఏం మాట్లాడాలో అర్థం కాల. అభిరామి అలా కుప్పకూలిపోయింది. కార్తికేయ లేపితే భుజం పట్టుకొని పేగులు తెగేలాగా ఏడ్చింది. కన్న తల్లి సరిగ్గా లేదు, తండ్రి సరిగ్గా లేడు, వీళ్ళు నాశనం చేసుకున్నారు. నాకు తెలుసులే జరిగిందంతా, నువ్వు బాధపడకు అన్నాడు. అన్న తర్వాత వెంటనే ఒక లాయర్ని పెట్టారు. లాయర్ని పెడితే ఇది చాలా పెద్ద కేసు సార్ అని చెప్పాడు లాయరు. కాబట్టే కదండి అంటే, ఎంత డబ్బు ఖర్చు అవుద్ది అని అడిగింది అభిరామి. లక్షల్లో అతని ఫీజే ఉంది, దానికి తోడు చాలా డబ్బు ఖర్చు అవుద్దన్నాడు లాయరు. అంతెక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాలి అని అభిరామి ఏడిస్తే, నేనున్నాను టెన్షన్ పడకు అన్నాడు కార్తికేయ. మీరు పెట్టడం ఏంటండి, అసలు మీరెందుకు పెట్టాలి, ఎందుకు చెయ్యాలి చెప్పండి ఇలాంటి తప్పు. నీకు ఒక విషయం చెప్పనా, స్నేహం అంటే హెచ్చుతగ్గులు చూసుకునేది కాదు, నువ్వు కాస్త కుదుటపడు అన్నాడు కార్తికేయ. అని పాపం తనే డబ్బులు ఖర్చు పెట్టాడు, తనే లాయర్ని కేసు ఫాస్టప్ చేయమన్నాడు. ఇలా 2 నెలల కాలం గడిచిపోయింది. ఎట్టకేలకు మొత్తానికి ఇక చేసిన వాళ్ళల్లో చాలామంది దొరికినప్పటికీ కానీ వాళ్ళతో స్నేహం చేసినందుకు, వాళ్ళ ముఠాలో ఉన్నందుకు సాకేత్కి భరత్కి కూడా 2 సంవత్సరాలు జైలు శిక్ష అయితే పడి తీరాల్సిందేనన్నట్టే వేశాడు జడ్జి. దాంతో అభిరామి పర్వాలేదు, ఇంకా మీరు బయటికి తేవద్దండి, ఉండనివ్వండి అందే. అది కాదు అభి అంటే, లేదు ఉండనివ్వండి, ఎలా అయినా ఆ జైలు జీవితం అనుభవిస్తేనన్నా ఇద్దరికి సిగ్గొస్తుందేమో, ఈసారైనా ఇద్దరు తాగటం తప్పని, సిగరెట్లు తప్పని, గాలి స్నేహాలు తప్పని, పేకాట్లు తప్పని
తెలుసుకొని ఈసారైనా వాళ్ళ జీవితాల్లో వాళ్ళు నిజంగానే మార్పుని సాధించి బయటకు రావాలని కోరుకుంటున్నాను అని అన్నల్ని కలిసి, చూసారా అన్న, వ్యసనాలు మనుషుల్ని ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారుస్తాయో, నాన్న అమ్మని చేసుకోవటం తప్పైతే అమ్మ కామేశంతో చేసింది తప్పైతే మీరు చేసింది ఏమిట్రా అని అడిగిందే. ఇవాళ వయసులో ఉన్న చెల్లెళ్ళను వదిలేశారు, చదువుల బాధ్యతలు ఉన్న తమ్ముళ్ళను వదిలేశారు, మీ ఆరోగ్యాలను వదిలేశారు, చదువులను వదిలేశారు, భవిష్యత్తులను వదిలేశారు. ఇలా బ్రతకడం కన్నా ఒక మనిషి చావటం నయమేమో కదూ అనేసరి కార్తికేయ ఊరుకో అన్నాడు. దేనికి? బయట మా బ్రతుకులు ఏమైపోయినా ఇప్పటిదాకా తాగుబోతు వెదవలో తిరుగుబోతు వెదవలో మీరున్నారనే ఒక అండా తోడు ఉంది మా బతుక్కే. ఇప్పుడు అది కూడా లేదు. మీకు అసలు దిగులేదు కదన్నా మేమేమైపోతామోనని అని అక్కడి నుంచి కన్నీళ్లతో తిరిగి వచ్చేసిందే. చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకోండని చేతులు జోడించారు సాకేత్, భరత్. ఎందుకు ఈ పిచ్చి పనులు చేసుకోవాలో కార్తికేయకి అర్థం కాల. లాయర్ని ఎలాగైనా సరే కేసు మూవ్ చేసి శిక్ష తగ్గేలా చేయమంటే మనం ఎంత గట్టిగా ట్రై చేసినా ఇంకొక 6 నెలలు మాత్రమే తగ్గించగలం అన్నాడు లాయరు. కనీసం అదన్నా చేయమనమని కార్తికేయ వచ్చాడు. ఆ రాత్రంతా అభిరామి ఏడుస్తూనే ఉంది. తెల్లారే టిఫిన్ తెప్పించి భోజనం ఆర్డర్ చేసి తను అలా తోడుగా కూర్చున్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే నైట్ అయిన తర్వాత పిల్లల్ని అభిరామిని పడుకోబెట్టి తన వాటాలోకి వచ్చి తల కింద చేయి పెట్టుకొని అలా పడుకున్నాడు. ఇంకా అమ్మకి ఫోన్ చెయ్యాలి, ఫోన్ చేసి వాళ్ళ అమ్మకి జరిగింది మొత్తం పూసగొచ్చినట్టు చెప్పుకొచ్చాడు. అదే అభిరామి వాళ్ళ అమ్మ గురించి, నాన్న గురించి, కామేశం గురించి, ఇలా 8 మంది పిల్లలని ఇలా జరిగిందని, సాకేత్, భరత్ ఇలా జైలుకి వెళ్ళారని, అభిరామి ఇలా బాధపడుతుందని మొత్తం చెప్తే, ఇంకెందుకు నాన్న అమ్మాయిని అక్కడ ఉంచడం, అమ్మాయిని పిల్లల్ని తీసుకొని నువ్వు వచ్చేయ్యా అని వాళ్ళమ్మ చెప్పింది. అలా ఆలోచిస్తూ పడుకుంటే ఒక్కసారిగా ఎందుకో అభిరామి వాళ్ళ అమ్మని తలుచుకుంటే రక్తం మరిగిపోయినట్టు అనిపించి బురుకుటి ముడిపడిందే. చేతులు అలా ముడుచుకుపోయినాయి. బాధేసింది. తల్లి తండ్రి సరిగ్గా లేకపోతే పిల్లల జీవితాలు ఇలాగే అయిపోతాయా? తనే రాకపోయి ఉంటే ఏం జరిగి ఉండేది వీళ్ళ జీవితం? అనవసరంగా చెయ్యని తప్పుకి సాకేత్, భరత్ అలా అయిపోయారని బాధపడుతూ నిద్ర పట్టలేదు. అటు ఇటు మెసులుతో ఆలోచిస్తూనే పడుకున్నాడు. తనని తీసుకెళ్ళాలి, సంతోషంగా చూసుకోవాలి, పిల్లల బాధ్యతలు తీసుకోవాలి, అలసిపోయింది, పిచ్చిదే, ఎంతకాలం నుంచి మోస్తోందో అని అనుకుంటూ ఉండగానే పక్కవాటాలో నుంచి పెద్దగా అరుపులు, కేకలు వినిపిస్తున్నాయి. దాంతో ఉలిక్కిపడి లేచాడు. లేవటంతోనే గబగబా గేటు తీసుకొని అవతల పోర్షన్లోకి వెళ్ళేపాటికే అక్కడికే అభిరామి పెడరెక్కలు విరిచి ఎవరో 2 రౌడీగాళ్ళు గట్టిగా పట్టుకునేసరికి పిల్లల నోళ్లు మూసేసి పిల్లల్ని గట్టిగా పట్టుకున్నారు. ఈలోపు పిల్లలు గింజుకుంటున్నారు. అభిరామి తోసైపోతుంటే అక్కడ ఒక ముసలి వెధవ వచ్చి అభిరామి మెళ్ళో తాళి కడుతూ, ఇక నీ అమ్మకి నేనే ఆ రోజు దిక్కయ్యాను, నీకు నేనే కన్నెరికం చేస్తాను, నాకేమీ వావి వరుసల్లాంటివేమీ లేవు, నా పెళ్ళాం పోయిందే, నా పిల్లలు అమెరికాలు వెళ్ళి సెటిల్ అయిపోయారు, వాళ్ళకి పెట్టాల్సిన ఆస్తి వాటా పెట్టాను, ఇప్పుడు నాకు కోరికలు కలుగుతున్నాయి, నీ అమ్మ గుర్తొస్తుంది, నువ్వెటు నీ అమ్మ పోలికల్లోనే ఉన్నావు, పెటపెటలాడిపోతున్నావు, నీ అందాలతో మత్తెక్కిస్తున్నావు, కుక్కకు పుట్టిన కుక్కే సంసారం చేయటల్లా, కోడికి పుట్టిన పిల్లతో కోడి సంసారం చేయటల్లా, అయినా నువ్వేమన్నా నాకు పుట్టావా? సుబ్బారావు గారికి పుట్టావు, అలాంటిదే నేను నీకు మొగుడినైతే తప్పేంటి, నీ మెళ్ళో తాళి కడితే తప్పేంటి, నీ అమ్మ నా మీద మోజుపడి నన్ను వదల్లేకే కదే ఈ కామేశం మీద ప్రాణాలే పెట్టుకొని పోయింది, అలాంటిది నిన్ను మాత్రం నేను వదులుతాననుకుంటున్నావా అనేసరికి అభిరామి గింజుకుంటుంటే అభిరామిని కొట్టాడు కామేశం. దాంతో వచ్చినవాడు కామేశమని, వాడు తప్పుడు పని చేయబోతున్నాడని చాలా క్లియర్గా అర్థమైంది కార్తికేయకి. దాంతో కామేశం వెనకమాల పేక గట్టిగా పట్టుకున్నాడు కార్తికేయ. దాంతో వెనక్కి తిరిగాడు కామేశం. ఎవడ్రా నువ్వు అన్నాడు కార్తికేయని. అనేసరికి నువ్వెవడవరా అన్నాడు కార్తికేయ. అనేసరికి దీని మొగుణ్ణిరా, దీనికి కాబోయే మొగుణ్ణి అన్నాడు కామేశం. అవునా అని
కార్తికేయ ముందు అక్కడ ఉన్న వాళ్ళని తుక్కు ర్యాక్ కొట్టాడు. కార్తికేయ హైట్ వెయిట్కి వచ్చిన వాళ్ళందరూ కూడా కామేశం తెచ్చుకున్న వాళ్ళు 50 ఏళ్ల పై వయసు ఉన్నోళ్లే. దాంతో పారిపోయారు అభిరామిని పిల్లల్ని వదిలే. కామేశాన్ని మాత్రం చేతులు వెనక్కి విరిచేసి కాళ్ళు ముందుకు విరిచేసి మెడ పక్కకు తిప్పేశాడు కార్తికేయ. దాంతో కామేశం అక్కడే కుప్పగూలిపోతే అంబులెన్స్కి ఫోన్ చేసి అంబులెన్స్లో ఇసిరేసి, ఇంకోసారి ఇంటి వైపు కానీ ఇంట్లో మనుషుల వైపు కానీ పిల్లల వైపు కానీ చూసావో ఇంకా నీ గుండె కొట్టుకుంటుందరా, ఆ గుండె కూడా కొట్టుకోదు. నిన్ను ఒక్క విషయానికే ఇలా చేశాననుకుంటున్నావేమో, నువ్వు చెయ్యకూడని పని చాలా పెద్దది చేసేసావు కాబట్టే ఇలా చేశాను నేనని ఒకే ఒక్క గుద్దు గుండెల మీద పెట్టించి గుద్దేపాటికి రిబ్బోన్స్ కూడా ఇరిగిపోయినాయి కామేశానికి. ఎత్తి అంబులెన్స్లో పడేసి తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేయండి వేయండి అన్నాడు కార్తికేయ. అలా కామేశాన్ని తీసుకెళ్ళిపోయాక అభిరామి వెక్కి వెక్కి ఏడిస్తే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని వచ్చి అప్పటికప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేశాడు. పిల్లల్ని దగ్గరికి తీసుకున్నాడు. ఆ రాత్రంతా అక్కడే ఉన్నాడు. నెక్స్ట్ డే అభిరామి భయపడుతూ ఉలిక్కి పడుతూ ఏడుస్తూ ఉంటే, ఇంకా వాడు రాడు, నువ్వు కంగారు పడకు, కానీ ఈరోజు వీడు రేపు మరొకడు, జరిగిపోయిన గతం మన వెన్నంటే ఉన్నప్పుడు మన్నే ఆ గతాలు అంత తొందరగా వదలవు అనేసరికి కార్తికేయ కళ్ళల్లోకి చూసిందే. వాళ్ళ అమ్మ నాన్న ఫోటో వైపు చూసి, జరిగిందంతా నాకు తెలుసు అన్నాడు కార్తికేయ. నేను నీకు మాట చెప్పాలనుకుంటున్నాను, ఇంకా ఇక్కడ ఎందుకు ఉండాలి, సాకేత్ భరత్ విషయం నేను చూసుకుంటాను. నేను వాళ్ళని ఎలాగైనా బయటికి తీసుకొచ్చే బాధ్యత నాదే. అయినా లాయర్ 6 నెలలు శిక్ష తగ్గుద్దన్నాడు. ఇంకొక సంవత్సరంన్నర బయటకు వచ్చాక వాళ్ళ లైఫ్ని అలా వదిలేను. మా ఊరు వెళ్ళిపోదాం పదా అన్నాడు. మీ ఊరు వచ్చి నేనేం చేయను అందే అభిరామి. మాకు బోలెడంత పొలాలున్నాయి, మా నాన్న ఎటు లెక్క డొక్క చూసుకోవటానికి ఒకళ్ళు కావాలని వెతుకుతున్నాడు. నేనా ఎటు ఎగ్జామ్ రాశాను, రేపు జాబ్ వస్తే నేను జాబుకు వెళ్ళి రావాలి, అవన్నీ చూసుకోవటానికి ఒక మనిషి కావాలి. కానీ అక్కడ నాకు ఎంత జీతం వచ్చుద్దనే, పర్వాలేదు నువ్వు ఇక్కడ ఎంతకు పని చేస్తున్నావో అంతా జీతం మా నాన్నతో నేను మాట్లాడి ఇప్పిస్తాను. నువ్వు పద పిల్లల్ని తీసుకొని. కానీ వీళ్ళ చదువులు కూడా ఉన్నాయి. మా ఊరి పక్కనే చిన్న టౌన్ ఉంది. ఆ టౌన్లో చాలా మంచిదే, వాళ్ళకి చక్కగా చదువు చెప్పేటటువంటి హాస్టలు స్కూలు 2 ఉన్నాయి. హాస్టల్లో వేస్తే అంతంత ఫీజులు నా జీతం మీద నేను కట్టగలనా? నువ్వేమీ కట్టొద్దు, వాళ్ళే రోజు వెళ్ళొస్తారు, అప్ అండ్ డౌనా, అలసిపోతారేమో. నువ్వు ముందు ఇక్కడి నుంచి బయలుదేరు, మిగతా విషయాల తర్వాత ఆలోచించుకోవచ్చు అన్నాక, పిల్లలకి ఎటు సెలవులే కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. కానీ మీ అమ్మ నాన్నగారు ఆల్రెడీ మా అమ్మకు చెప్పాను, నువ్వు నా స్నేహితురాలివనే, నిన్ను తీసుకొని వస్తానని రాత్రే అమ్మతో మాట్లాడాను. అమ్మ నాన్నతో మాట్లాడతాను, తీసుకురమ్మనమని చెప్పిందే. మా అమ్మ నాన్న కూడా మంచివాళ్లే. ముఖ్యంగా మా అమ్మకి నేనంటే ప్రాణం, నా మాట కాదందో. నా స్నేహితురాలు అంటే నిన్ను నాతో సమానంగా చూసుకుంటుందే అని పిల్లల్ని తీసుకొని వస్తున్నట్టు తల్లికి ఫోన్ చేశాడు. అభిరామితో సహా వస్తున్నానని, తీసుకురాయ్యా అని యశోద ఏర్పాట్లు చేసిందే. ఈలోపు యశోద బలరామయ్య దగ్గరికి వెళ్ళి, అబ్బాయి ఇలా ఎగ్జామ్ రాద్దాం అనుకున్న చోట ఒక అమ్మాయి పరిచయం అయిందంట, చాలా మంచి పిల్లంట, చదువుకున్న పిల్లంట, నువ్వు లెక్కడొక్క చుట్టానికి ఒకళ్ళు కావాలన్నావుగా, ఆ పిల్లని తెచ్చి అబ్బాయి పనిలో పెట్టుకోమని చెప్పాడు అంటే, సరేలే అలాగైతే అన్నాడు బలరామయ్య. అనేసరికి ఆ పిల్ల దిగుల్లో బాధలో ఉంది. ఆ పిల్లకి తల్లి తండ్రి లేరంట. నువ్వు పిచ్చిబాగుడేమి వాగబాకు, ఎదవ సోజ్యాలన్నీ కావాలి నీకంటే, నాకెందుకే పాపం, తల్లి తండ్రి లేని పిల్లల్ని నేనెందుకంటాను అన్నాడు బలరామయ్య. ముందే చెప్తున్నా నేను నీకు అంద ఆవిడ. ఆ తర్వాత ఇక అభిరామిని పిల్లల్ని తీసుకొని కార్తికేయ వాళ్ళూరు బయలుదేరాడు. ఇంతటితో బంగారు మావయ్య మొదటి భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.